Hello everyone, welcome back to Electronics and Communication Engineering Association Volume 7 presents the podcast series 2025. We, the team ECA07, thank our faculty coordinator ECA and as well as head of the department ECE for their constant support and encouraging us to take up new initiatives that support the all-round development of our students. Today, our podcast series will be in the mode of Telugu. In this podcast series, we will be doing it with one of the secretaries of ECA 07, Vikas Reddy Anna. So let's welcome him. Hello Anna. హలో వెల్కమ్ టు అవర్ పోడ్కాస్ట్ సిరీస్. అసలు ఇప్పుడు దాకా మేము చాలా పోడ్కాస్ట్ అయితే చేసాం. సో ఈ పోడ్కాస్ట్ మాకు చాలా స్పెషల్ అనమాట. సో మీరు మా సెక్రటరీ కాబట్టి మీ యొక్క ఇనిషియేటివ్స్తో మేము చాలా ఇప్పటికే ఈవెంట్స్ చేస్తున్నాం. సో ఈ పోడ్కాస్ట్ కొంచెం రాగా ఫుల్ అకాడమికల్ ఓరియంటెడ్గా కాకుండా ఫుల్ అలాగే కల్చరల్స్ కూడా అసలు మీ జర్నీ ఎలా జరిగింది ఇక్కడ, అసలు క్యాంపస్లో అసలు ఎన్ఐటి ఏపీ ఎలా చూస్ చేసుకున్న దగ్గర నుంచి ప్రజెంట్ మీరు మీ కెరీర్ పాత్ ఇంక్లైన్ చేసుకునే వరకు ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్ఐటి ఏపీని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? నన్ను ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఈ కాలేజ్ని ఎలా చూస్ చేసుకున్నాను అనే దానికి వస్తే నేను యాక్చువల్గా చూస్ చేసుకోలేదు. ఆప్షన్స్ పెట్టాం, ఈ కాలేజ్ వచ్చింది, జాయిన్ అయ్యాను అంతే. వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా చాలా పెద్దది. నా యాక్చువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్టోరీ విషయానికి వస్తే నా ఇంట్రెస్ట్ యాక్చువల్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో ఆ జర్నీ నుంచి మొదలుపెట్టి ఏరోస్పేస్ కి వెళ్ళాలని ఎప్పుడు అనుకున్నారు మీరు? ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకున్నానంటే అరౌండ్ అది 5th క్లాస్ అనుకుంటా. ఆ టైంలో నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ చూసేవాడిని. జస్ట్ మనకి చాలా ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్లో, ఫ్యాక్ట్స్ చెప్తారు. కొన్ని అన్ని నిజాలు కాదు కానీ ఫ్యాక్ట్స్ అని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్తారు. అవి చూసినప్పుడు కొన్ని నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి దాని గురించి ఇంకా రీసెర్చ్ చేసి నేనైతే చాలా విషయాలు తెలుసుకోగలిగిన. అది నా ఇంట్రెస్ట్ని మెల్లగా గ్రాప్ చేసింది. ఏరోస్పేస్ వైపుగానే అలా ఇంక్లైన్ అయ్యాను స్లోగా. ప్లానెట్స్ అని, బ్లాక్ హోల్స్. జనరల్గా 5th 6th క్లాస్ స్టాండర్డ్స్ ఆ టైంలో ఏమైందంటే చాలా మందికి ఉంటది కదా, సైంటిస్ట్స్ అవ్వాలి, తగ్గుతూ ఉంటది. బై టైం మన ఫ్యామిలీస్ కానీ టీచర్స్ కానీ మనకున్న కార్పొరేట్ సెక్టర్ వల్ల ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ నాకు అక్కడ స్పార్క్ అయింది. దాని అలా నాకైతే ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు క్యారీ అయ్యింది. నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నార్మల్ నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. నేను అనుకున్నది ఏంటంటే, సో మేబీ ఇఫ్ ఐ కెన్ గెట్ ఇన్ టు సమ్ ఎన్ఐటి ఆర్ ఐఐటి ఐ కెన్ స్టడీ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. నా సెకండ్ ఇయర్ ఎండింగ్లో నాకు తెలిసింది ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది అన్ని ఐఐటీస్లో అన్ని ఎన్ఐటీస్లో ఉండదు, ఓన్లీ సెలెక్టివ్ ప్లేసెస్లో మాత్రమే ఉంది. అది టాప్ 4 ఐఐటీస్లో మాత్రమే ఉంది. నేను అప్పటి వరకు అంత ఇంటెన్స్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి దట్ మూమెంట్ ఐ నో ఐ క్యాన్ గెట్ ఇన్ టు దోస్ ఐఐటీస్. సో అంటే అప్పుడున్న టైం కూడా నాకు చాలా తక్కువ ఉంది. ఐ క్రాకెడ్ మీన్స్ ఐ క్రాకెడ్ అడ్వాన్స్, బట్ ద థింగ్ ఈస్ ఐ క్యాంట్ గెట్ ఇన్ టు దోస్ ఐఐటీస్ విత్ మై ర్యాంక్. The next thing I have researched and got to know about is IIST తిరువనంతపురం. yes మేము ఆల్రెడీ విన్నాం ఏంటంటే మీరు IIST లో కూడా సెక్యూర్ చేశారు, కానీ NIT ని యూస్ చేసుకున్నారు. దాని కల స్టోరీ ఏంటి అసలు? సో IIST తిరువనంతపురం ఫన్నీ స్టోరీ అని ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ట్రాజడీ అని ఇన్వాల్వ్ అయ్యి అది కొంతమందికి ట్రాజడీగా అనిపిస్తుంది, కొంతమందికి ఫన్నీ స్టోరీగా అనిపిస్తుంది. ఎవరు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళది. నాకైతే IIST తిరువనంతపురంలో కూడా సీట్ వచ్చింది. నేను అప్లై చేశాను. ఆ తర్వాత సాధారణంగా ఇది అందరి ఫ్యామిలీస్లో ఉండేది. మనకి సాఫ్ట్వేర్ సైడ్ పీపుల్ ఎక్కువ ఇంక్లైన్ అయి ఉంటారు. మనకి సిఎస్సిలో జాబ్ కావాలి, ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి, ఇదే తప్ప వేరే ఫీల్డ్స్ని ఎంకరేజ్ చేయడం. అయితే మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలంటారు, లేదంటే మా అబ్బాయి డాక్టర్ అవ్వాలంటారు. వెల్ సెటిల్డ్ అయిపోవాలి అనుకుంటారు. కానీ ఇంట్రెస్ట్స్ ని మన పేరెంట్స్ కన్సిడర్ చేయడం చాలా కాలం క్రితం ఆపేశారు. ఆ రకంగా మా ఇంట్లో వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కావాలని ఫోర్స్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ వల్ల ఆ సిచ్యువేషన్ లో ఇంకా నేను ఇంకా వాళ్ళ డెసిషన్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు
నన్ను సాఫ్ట్వేర్ తీసుకోమన్నారు. నాకు నచ్చింది తీసుకోనివ్వలేదు. సో వాళ్ళకి నచ్చింది నేను తీసుకోలేదు. సిఎస్సిని ప్రిఫరెన్సెస్లోంచి తీసేసి ఈసీఈని టాప్లో పెట్టడం జరిగింది. ఆ రకంగా నేను ఎన్ఐటి ఏపీలో ఈసీఈలో జాయిన్ మీరు అయ్యాను. ఏరోస్పేస్ కి వెళ్ళాలనుకున్నారు, వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు Yes. సిఎస్సికి వెళ్ళాలనుకున్నారు, మీరు ఒప్పుకోలేదు. ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది అనమాట. అంతే. ఓకే. అలా నేను ఈసీఈలో యాక్చువల్లీ మనకి ఐఐఎస్టి ఇవి ఈ ప్రోగ్రామ్స్ లో డైరెక్ట్ ఇస్రోకి వెళ్ళే అవును, దట్స్ మై డ్రీమ్ యాక్చువల్లీ. ఇస్రోలో కానీ నాసాలో కానీ జాబ్ రావడం అనేది నా డ్రీమ్ జాబ్ అది. సో ఐఎస్టి తిరువనంతపురం ఈజ్ ఎ వే దట్ ఐ కెన్ గెట్ డైరెక్ట్లీ ఇంటూ ఇస్రో. దానికోసం ట్రై చేశాను, కానీ అది అప్పుడు జరగలేదు. ఇలా ప్రొసీడ్ అవుతున్నాను ఇప్పుడు. నౌ ప్రజెంట్ ఇప్పుడు 4th ఇయర్లో నేను ఇప్పుడు ఆల్రెడీ జిఆర్ఈ క్లియర్ చేశాను, ఐఎల్స్ క్లియర్ చేశాను. నెక్స్ట్ టైం గో ఇన్ టు మాస్టర్స్. అంటే లైక్ మేము థర్డ్ ఇయర్స్ కానీ ఇప్పుడున్న సెకండ్ ఇయర్స్ కానీ ఫస్ట్ ఇయర్స్ కానీ కూడా వాళ్ళకి జనరల్గా అకాడమిక్స్ చదువుతాం, సిజిపిఎస్ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు, కొన్ని కల్చరల్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ ఎటువైపు వెళ్ళాలి లేదా ఎటువంటి డొమైన్ చూస్ చేసుకోవాలని చాలా మందికి తెలియదు. సో ఈ పోడ్కాస్ట్ సిరీస్ ముందు కూడా మేము ఎలాగంటే ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కరికి స్ట్రాంగ్ ఉంటారు అలాగా. సో మీరు ఈ రోజు మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో అసలు ఎంఎస్ చేయాలంటే ఎందుకు ఎంఎస్ చేయాలి, అక్కడి నుంచి లైక్ జాబ్ ఉంది, ప్లేస్మెంట్ తీసేసుకోవచ్చు, దాని తర్వాత లేకపోతే ఎంబీఏ ప్రిపేర్ అవ్వచ్చు, అలాగా ఉంటది, లేదంటే ఎంటెక్ చేయొచ్చు. కానీ ఎలాంటి వాళ్ళు ఎంఎస్ చేయాలి, వాళ్ళ మైండ్ థాట్ ఎలా ఉండాలి మాకు కూడా క్లియర్ చేయండి. అండ్ దట్టు ఇంకా నెక్స్ట్ అలా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ దగ్గర ఉన్నాం కదా ప్రస్తుతానికి. సో అండ్ దెన్ ఈసీఈ మీరు చూస్ చేసుకున్నారు, సిఎస్సి పెట్టుకోలేదు అసలు ఆప్షన్స్ లో? తీసేసాను. నాకు యాక్చువల్గా అప్పుడే ఎన్ఐటి కాలికట్లో మెకానికల్ కూడా వచ్చింది. సో అయితే మా ఇంట్లో వాళ్ళు దూరం అయిపోతుంది, అది వద్దు, సో ఎన్ఐటి ఏపీలో ఉండు, ఇంటికి దగ్గరగా ఉంటావు, హెల్త్ అంత తేడా వచ్చి అన్ని చూసుకోవడానికి ఉంటుంది, అవే అన్నిటికీ ఇది బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ జాయిన్ అవ్వమని అని అడగడం జరిగింది. సో నా వరకు నాకేంటంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఐఐఎస్టి ఎనీథింగ్ విల్ బి ద సేమ్ ఫర్ మీ. ఓకే, అది ఎన్ఐటి కాలికట్ అయినా మేబీ అది ఇంకా ఏదైనా మంచి యూనివర్సిటీ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, కాలేజ్కి వచ్చారు, ఓకే అయ్యిందేదో అయిపోయింది, ఎవరి వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ డ్యూరింగ్ దిస్ ప్లేస్మెంట్ టైం. వచ్చారు కాలేజ్కి, ఎన్ఐటి ఏపీ, మీకు ఎలా అనిపించింది? డిసప్పాయింట్మెంట్, సారో, సాడ్నెస్ ఇలాంటివన్నీ వచ్చినాయి నాకు. అంటే అది నేను కాలేజ్ గురించి బ్యాడ్గా చెప్పట్లేదు, అది నా జర్నీలో ఒక పార్ట్గా ఇవన్నీ జరిగినాయి. ఇట్స్ ఎ జర్నీ. అంటే ఎన్ఐటి ఏపీలో నా జర్నీ నాకు డిసప్పాయింటింగే. అది కాలేజ్ గురించి బ్యాడ్గా చెప్తున్నానని ఎవరు అనుకోకండి. మన కాలేజ్ ఇట్స్ అ రియలీ గుడ్ కాలేజ్ వేర్ వీ కెన్ డెవలప్ అ లాట్. సో కాలేజ్ గురించి బ్యాడ్గా కాదు ఇది. ఇట్స్ వేర్ నా స్టోరీలో నేను ఎదరికి వెళ్ళే కొద్దీ నా ఫస్ట్ ఇయర్ మొత్తం ఆన్లైన్లో అయింది. అక్కడ మేము అందరం డిసప్పాయింట్ అయ్యాం. అంటే లైక్ చదవకూడదు అనుకున్న వాళ్ళు, ఎగ్జామ్స్లో మార్క్స్ రాకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫస్ట్ సెమిస్టర్ ఆన్లైన్లో అవడం వల్ల. దే ఆబ్వియస్లీ కాపీడ్ ఇన్ ఎగ్జామ్స్, దే గెట్ గుడ్ మార్క్స్. సో చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ సెమిస్టర్ ఆన్లైన్ అవడం వల్ల. బట్ ద థింగ్ ఈస్ వీఆర్ అన్ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్ ఇన్ అవర్ ఫస్ట్ ఇయర్. కోవిడ్ టైం కదా అది? కోవిడ్ టైం మా ఫస్ట్ సెమిస్టర్. అండ్ దెన్ ఆ సెమిస్టర్ అంతా ఆన్లైన్లో గడిచిపోయింది. నథింగ్ ఇంట్రెస్టింగ్ హెస్ హ్యాపెండ్. లైక్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ముందు యాక్చువల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మా ఇంటర్మీడియట్లో ఒక సీనియర్ అన్న మాకు మా ఇంటర్మీడియట్ క్లాస్ మొత్తానికి ఒక మీటింగ్ పెట్టి జీమీట్ పెట్టారు. మా సీనియర్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మా సీనియర్, అతను ఎన్ఐటి కురుక్షేత్ర స్టూడెంట్. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా మాకు చెప్పారు. మాకు యాక్చువల్గా నా ఇంటర్మీడియట్ కాలేజ్ ససిలో ఉన్నప్పుడు మాకు ఓన్లీ మార్నింగ్ టు ఈవినింగ్ స్టడీ అవర్స్ క్లాస్ ఏదో ఒకటి అవుతానే ఉంటుంది. గ్రౌండ్కి వెళ్ళడం, ఆడుకోవడం ఇలాంటివి ఏమీ మాకు ఎప్పుడు ఉండవు. మాకు ఓన్లీ సెలబ్రేట్ చేసేదల్లా ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు, అంతే, ఇంకేం ఉండదు. సో మా ఒక ఏం ఉండదు అక్కడ. జస్ట్ స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్, కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ పెడతారు. డిన్నర్ కి ఒక ప్రాన్ బిర్యానీ పెడతారు, అంతకంటే పెద్దగా ఏం ఉండదు. సో అప్పటికి మాకు అదొక పెద్ద ఈవెంట్. అసలు న్యూ ఇయర్ వచ్చిందంటే ఒక పండగ లాగా, ఏదో పెద్ద పండగ అన్నట్టుగా జరుపుకునేవాళ్ళు. సో అప్పుడు మా సీనియర్ మాతో ఆ మీట్ లో ఉన్నప్పుడు, మీరు ఒక 700 మంది 800 మంది కూర్చునే ఆ న్యూ ఇయర్ పార్టీకే మీరు అంత ఫీల్ అయితే, ఒక 3000 మంది వచ్చి కూర్చుని ఒక 20-30 lakhs
బడ్జెట్ పెట్టి చేసే ఒక ఫెస్ట్ మీకు ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి. ఫెస్టే ఆ లెవెల్లో ఉంటే ఆ ఫెస్ట్ని చేసే క్లబ్స్ అండ్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత పవర్ ఉంటుందో ఆలోచించండి. దాంట్లో మీరుంటే మీకు ఎంత పవర్ ఉంటుందో ఆలోచించండి అని చెప్పారు. దట్ స్ట్రైక్డ్ మీ రియలీ హార్డ్. ఓకే. అప్పుడు నేను యాక్చువల్గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. నాకు ఎన్ఐటి ఆంధ్రాలో సీట్ వచ్చింది అని తెలియగానే ఐ రీసెర్చ్ అబౌట్ దోస్ క్లబ్స్ అండ్ అసోసియేషన్స్. అసోసియేషన్స్ గురించి నాకు అప్పటికి తెలియదు. ఐ ఓన్లీ నో అబౌట్ క్లబ్స్. 25 క్లబ్స్ ఉంటాయి. యా, ఇన్ నెంబర్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి కాలేజెస్ లో అని తెలుసు. అండ్ మన ఎన్ఐటి ఆంధ్ర వెబ్సైట్ లో ఐ హావ్ వెంట్ టు దట్ పేజ్. ఐ హావ్ చూసాను మొత్తం లిస్ట్ ఆఫ్ క్లబ్స్ చూసాను, డిఫరెంట్ క్లబ్స్ చూసాను. మా ఫ్రెండ్స్ మేము అప్పట్లో డిస్కషన్స్ పెట్టుకున్నాం. కాలేజ్ చూసిన తర్వాత మీరు చేసిన ఫస్ట్ పని ఏంటంటే క్లబ్స్ గురించి రీసెర్చ్ చేసాం. క్లబ్స్ గురించి రీసెర్చ్ చేసాం. ఒక్కొక్కడు ఒక క్లబ్ లోకి వెళ్ళి అందరం అన్ని క్లబ్లని వెళ్ళేద్దాం ఇలా అనుకున్నాం. అవన్నీ జరిగే పనులు కాదనుకో తర్వాత. సో ఆ ఫస్ట్ ఇయర్ లో వచ్చిన తర్వాత నేను కొన్ని క్లబ్స్ కి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాను. మీకు అప్పుడు ఆ వెబ్సైట్ లో చూసినప్పుడు ఏ క్లబ్లు నచ్చాయి? యాక్చువల్ గా ఫస్ట్ అయితే నేను ఎయిర్ క్లబ్ కి వెళ్దాం అనుకున్నా. ఏ అండ్ రోబోటిక్స్, నాకు రోబోటిక్స్ కొంచెం ఇంట్రెస్ట్. అండ్ దెన్ చిత్రం. అంటే నేను అప్పుడప్పుడు చిన్న స్టోరీస్ రాస్తుంటాను. అది ఎప్పుడు ఎవరికి చెప్పను, బట్ ఐ రైట్ చిన్న స్టోరీస్ అంతే. సో ఆ స్టోరీస్ కి మేబీ నేను ఫిలిం లా చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో చిత్రం క్లబ్ లో కూడా జాయిన్ అయ్యాను. జాయిన్ అవుదాం అనుకున్నాను అప్పుడు యాక్చువల్ గా. సో మన ప్యాషన్ కి మన ఇంట్రెస్ట్ అలైన్ అయినవి వీటిలోకి వెళ్దామని ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యే ముందు అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ ఏంటంటే ఫస్ట్ ఎయిర్ క్లబ్ కి నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఆన్లైన్ ఇంటర్వ్యూ పెట్టారు. మేము లైక్ ఆన్లైన్ లో మా సెమ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ సెమ్ లోనే ఇంటర్వ్యూ పెట్టారు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళు. లైక్ పెద్దగా నన్ను ఏం అడగలేదు, ఏమీ జరగలేదు. రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ చేయమన్నారు, అప్లోడ్ చేశాను. క్వశ్చన్స్ ఏం అడగలేదు, ఏమీ లేదు. ఏదో ఒక ఫార్మాలిటీకి ఇంటర్వ్యూ పెట్టినట్టు పెట్టారు. సో ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఓకే, ఐ లెఫ్ట్ ఇట్. దాని గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. మిగతా ఇంటర్వ్యూస్ ఏమి కూడా వేరే క్లబ్స్ ఏమి కూడా ఇంటర్వ్యూస్ అప్పుడు జరగలేదు. ఆ ఫస్ట్ సెమిస్టర్ అలా అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్ లో యాక్చువల్లీ మీకు ఫస్ట్ ఇయర్ లో అకాడమిక్స్ పరంగా ఎలా ఉన్నారో ఏంటి అసలు దాని గురించి? ఫస్ట్ ఇయర్ లో అకాడమిక్స్ అంటే ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ఆన్లైన్ జరిగింది. ఏమీ చదవలేదు, పెద్దగా ఏమీ చదవలేదు. మై ఫేవరెట్ సబ్జెక్ట్ వాస్ సిఎస్ కోర్స్ ఒకటి ఉన్నది. సబ్జెక్ట్ పేరు ఇంట్రొడక్షన్ టు అల్గోరిథమిక్ ప్రోగ్రామింగ్ అండ్ థింకింగ్. పైథాన్ ప్రోగ్రామింగ్ టీచ్ చేస్తారు దాంట్లో. దట్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే. సో ఆ సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టం. నేను చాలా వర్క్ చేశాను. ఏమన్నామంటే అప్పట్లో సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ టోల్డ్ us దట్ మీరు ఈ సిఎస్ ఎగ్జామ్ అప్పుడు మీరే కోడ్స్ అందరికి ఇచ్చేవారు. మా గ్రూప్ లో ఉన్న నా ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తాన్ని నా కోడ్స్ షేర్ చేసేవాడిని. వాళ్ళెవరు రాసేవారు. ఆయన ఎవరు అండర్స్టాండ్ లైక్ వాళ్ళకి మార్క్స్ వచ్చే నాకు వచ్చేవి కాదు. నేను యాక్చువల్గా ఫెయిల్ అయ్యాను ఆ ఎగ్జామ్ లో. బట్ వాళ్ళకి మాత్రం 17.5. నేను నమ్మలేదు. వాళ్ళు నా ఆన్సర్స్ రాశారని నేను నమ్మలేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఆన్సర్స్ వచ్చినాయి, నాకు పెట్టలేదు, నన్ను మోసం చేశారు ఇలా అనుకున్నాను. బట్ యాక్చువల్ గా కోడ్ తంత్ర అని ఒక ప్లాట్ఫామ్ లో ఎగ్జామ్ పెట్టేటోళ్ళు. దాంట్లో మనం పేపర్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం అప్లోడ్ చేసిందంతా. ఒక అమ్మాయి నా ఆన్సర్స్ రాసింది. ఆ అమ్మాయి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి నాకు పెట్టింది, నేను నమ్మలేదని. సో ఆ పీడిఎఫ్ క్రాస్ చెక్ చేసుకుంటే యాస్టీస్ నేమ్ పెట్టిన కోడ్స్ ఉన్నాయి. చాలా మందికి జరుగుతుంటది, మా వ్యూవర్స్ కూడా. యా, చాలా మందికి జరుగుద్ది ఇలా. నాకు అర్థం కాలే, వై డిడ్ంట్ ఐ గెట్ మార్క్స్? 30 మార్క్స్ కి 11 వాజ్ ద పాస్ మార్క్. I got 8.5, she got 17.5. ఓకే, డబుల్ ఆఫ్ మై మార్క్. నాకు ఎందుకు అలా జరిగిందో నాకు ఇప్పటికీ తెలియదు. సో ఇలాంటివి ఇంకా చాలా జరిగినాయి. అంటే మేమేమన్నానంటే మీరు ఈ క్లబ్స్ అన్ని చూసిన తర్వాత మీరే సొంతగా గ్రూప్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? సేమ్ ఈ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరే సపరేట్ గా ఒకటి ఇనిషియేటివ్ తీసుకొని రన్ చేశారని తెలిసింది. దాని గురించి. సో ఎయిర్ క్లబ్ లో ఫస్ట్ అలా రిజెక్ట్ అయ్యాను. రిజెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ఆన్లైన్. సో మేము ఏమి చేయడానికి కూడా పెద్దగా లేదు. ఏదో అకాడమిక్స్ లో అలా పైన చూసుకున్న వాళ్ళని ఎగ్జామ్స్ రాసాం, సేమ్ సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం అంతే. సో దెన్ వీ గాట్ ఇన్ టు సెకండ్ సెమిస్టర్. ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్ లో ఫిజికల్ గా జరిగింది. బట్ ఆ టైంకి మా సీనియర్స్ ఎవరు లేరు. సీనియర్స్ అందరికి ఏప్రిల్లో సెమిస్టర్ అయిపోయింది. మా సెకండ్ సెమిస్టర్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది. సమ్మర్ వెకేషన్ మొత్తం మాకు సెకండ్ సెమిస్టర్ అయింది. అందరూ మా సీనియర్స్ అంతా సమ్మర్ వెకేషన్ లో ఉన్నారు. సో దెర్ వాజ్ నో ఈవెంట్, నో ఫెస్ట్, నథింగ్. ఏమీ జరగలేదు. కాలేజ్ ఇన్యాక్టివ్. నాకు ఇంటర్మీడియట్ కాలేజ్ కి ఈ కాలేజ్ కి పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. మా ఇంటర్మీడియట్ కాలేజ్ లో ఎలా ఉందో ఇక్కడ అలాగే జరిగింది. ఇట్ వాస్ ప్లెయిన్.
మండే టు సాటర్డే క్లాసెస్. ఫస్ట్ ఇయర్ సెకండ్ మా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ లో కూడా సాటర్డే కూడా మా క్లాసెస్ జరిగేవి సిలబస్ కవర్ చేయడానికి. బట్ రైట్ నౌ వి ఆర్ లక్కీ మనకి ఇప్పుడు సాటర్డే ఇస్ హాలిడే. సాటర్డే సండేస్ హాలిడేస్. ఓకే రైట్. మా ఫస్ట్ ఇయర్ లో సాటర్డే కూడా కాలేజ్ జరిగింది. ఆల్మోస్ట్ 9 to 5 క్లాసెస్ జరిగాయి. మాకు వేరేవి చేయడానికి కూడా గ్యాప్ ఉండేది కాదు. సో ఆ టైంలో ఐ జస్ట్ థాట్ లైక్ ఇలా నేను ఒక్కడిని ఒక క్లబ్ లో రిజెక్ట్ చేయబడ్డాను. 700 మా టోటల్ స్ట్రెంత్ 720. మేము ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు 720 మెంబర్స్ లో ఇలా రిజెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు 720 మెంబర్స్ ఖచ్చితంగా క్లబ్స్ లో ఉండలేరు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ కాబట్టి ఆబ్వియస్ గా నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, కాలేజ్ లో ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళందరూ క్లబ్స్ లో ఉండరు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పోనీ నిజంగా ఎక్కువ మందిని తీసుకున్న ఒక 100 మెంబర్స్ అన్న ఈజీగా ఏ క్లబ్ లో లేని వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో వీళ్ళందరినీ నేను గ్యాదర్ చేయగలిగితే, వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యేలా నేను చేయగలిగితే నేనే ఒక క్లబ్ తయారు చేయొచ్చు అనుకున్నాను. దట్స్ వేర్ ఐ స్టార్టెడ్. అండ్ అప్పుడు యాక్చువల్ గా కొంతమంది ఒక పెద్ద వాట్సాప్ మెసేజ్ ఒకటి రాసి మనం అందరం ఇలా చేయాలి అన్అఫీషియల్ గ్రూప్స్ సర్క్యులేట్ చేసి కొన్ని క్లాసెస్ లో అనౌన్స్మెంట్ కూడా చేశాను నేను వెళ్ళి. సో దెన్ అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 5 to 10 పీపుల్ వచ్చినా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను అనుకున్నది 10 పీపుల్ వస్తే చాలు, తర్వాత రెస్పాన్సెస్ ఏమి రాక 5 పీపుల్ వచ్చినా చాలు, స్టార్ట్ చేద్దాం, విల్ స్టార్ట్ సంథింగ్. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం క్లబ్ లోనో లేకపోతే సమ్ ఎండ్ ఆఫ్ ద డే మనకి బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ఎక్కడొక్కడ ఫేస్ చేస్తాం ఖచ్చితంగా, కానీ దాన్ని బేసిస్ గా చేసుకుని మనల్ని జడ్జ్ చేసుకోకూడదు. మనం వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎందుకు ఇప్పుడు నేనేం తక్కువ, సమ్వేర్ ఐ గాట్ రిజెక్టెడ్, నేనేందుకు సొంతగా చేసుకోకూడదు? అదే ఈ రోజు మిమ్మల్ని యూనిక్ గా చేసింది, అదే ఈ రోజు మా అసోసియేషన్ కి సెక్రటరీ గా కూడా చేసింది అని మేము భావిస్తున్నాం. సో అది నన్నేమి చెప్పాలంటే అసోసియేషన్ సెక్రటరీ దాకా తీసుకోలేదు. ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ బిగ్ స్టోరీ. సో అప్పుడు ఒక ఇలా సర్క్యులేట్ చేయడం మొత్తం జరిగిన తర్వాత నాకు స్టార్టింగ్ రెస్పాన్సెస్ రాలేదు. జస్ట్ నా ఫ్రెండ్స్ గ్రూప్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రం వచ్చి మేము అందరం జాయిన్ అయిపోతాం అనేవాళ్ళు. ఫ్రెండ్స్ గ్రూప్ అనేది ఎప్పుడు జాయిన్ అవుతానే ఉంటారు. దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్. అల్టిమేట్ గా మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు రెస్పాన్స్ కావాలి. సో ఆ రెస్పాన్సెస్ కోసం నేను ట్రై చేసినప్పుడు ఫస్ట్ నాకు రెస్పాన్సెస్ రాలేదు. బట్ ఉండగా ఐ గాట్ 33 పీపుల్ దట్ హ్యావ్ జాయిన్ మీ. నా ఏమేంటంటే వీళ్ళందరితోని కలిసి నేను ఒక యాప్ తయారు చేయాలి. అంటే యాప్ కాదు, ఒక వెబ్సైట్ ఆర్ సమ్ యాప్, సమ్ ఆల్గోరిథం, సంథింగ్ ఐ హావ్ టు డూ దట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. ఈ 33 మెంబర్స్ లో కొంతమంది ఒక్కొక్కడిది ఒక్కొక్క ఐడియా. బట్ మేమందరం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. వి వర్ యెట్ టు లెర్న్ ప్రోగ్రామింగ్ అండ్ ఆల్. కొంతమంది నిజంగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, యాప్స్ డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మల్టిపుల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరికి అక్కడ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ అయితే లేదు. సో వి థాట్ వి స్టార్ట్ బై లెర్నింగ్ సంథింగ్. ప్రోగ్రామింగ్ తో స్టార్ట్ చేద్దాం, డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుందాం, ఇలా ఒక ప్లాన్ నేను డివైజ్ చేసి స్క్రాచ్ నుంచి వద్దామని. సో మనకి సాధారణంగా తెలిసిందే, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లో లింక్స్ రాగానే నొక్కేసి జాయిన్ అయిపోవడం, గూగుల్ ఫామ్ లింక్ కనబడితే నొక్కేసి ఫిల్ చేయడం, ఇలాంటి ఒక డిజార్డర్ అనేది చాలా మందికి ఉంటది. ఈ 33 లో సగం పీపుల్ అలాంటి వాళ్ళే వచ్చారు. నాకు కూడా టీమ్ లో కూడా చాలా మంది నవ్వుతున్నారు ఇక్కడ, వాళ్ళు కూడా అలాగే చేసి మేబీ చేసి ఉండొచ్చు, అది కామన్ అది. సో అలా వచ్చారు మాకు కొంతమంది. సో వాళ్ళని ఫిల్టర్ చేయడం చాలా కష్టపడాల్సి వచ్చింది. యాక్చువల్గా ఫిల్టర్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ ఇన్ సంథింగ్. వై డూ ఐ హావ్ టు రిజెక్ట్ దెమ్ అగైన్? రిజెక్టెడ్ పీస్ని రిజెక్ట్ చేయడంలో ఏ ఉపయోగం లేదు. సో ఐ స్టార్టెడ్ టు వర్క్ విత్ దెమ్. స్లోగా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏ పని లేకపోయినా మేము మా షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పడం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ కూడా మేము అంత బిజీగా ఉండడం వెళ్ళిపోండి అని చెప్పాను. సో అలా ఫిల్టర్ అయిపోయింది. అట్ లాస్ట్ ఐఎమ్ లెఫ్ట్ విత్ 7 పీపుల్. ఆ 7 పీపుల్ కూడా ఉండే కొద్దీ చాలా రోజులు వర్క్ చేసాం. ఇట్ యాక్చువల్లీ వెంట్ ఆన్ లైక్ మే 2022 ఎండింగ్ లో స్టార్ట్ చేశాను నేను. ఇట్ యాక్చువల్లీ వెంట్ ఆన్ అప్ టు ఆగస్ట్ 2022. 2-3 months కంటిన్యూ చేసాం మేము. యాక్చువల్లీ ఎవరైతే లాస్ట్ వరకు ఉన్నారో మేము కొన్ని మంచి స్కిల్స్ నేర్చుకున్నాం ప్రోగ్రామింగ్ లో. కొంతమంది దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. అంటే ఐడియాలజీస్ డిఫరెంట్ గా ఉన్నాయి మా అందరివి. సో నేను ఇట్లా యూస్ఫుల్ ప్రొడక్ట్ తయారు చేయాలనుకున్నాను. కొంతమంది జస్ట్ నేర్చుకొని వదిలేద్దాం అనుకున్నారు.
కొంతమంది జస్ట్ దే వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ద లాంగ్వేజెస్ అండ్ ఆల్, దే వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ ద టెక్నాలజీస్. లైక్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డెవలప్డ్ అన్ యాప్. ఆ యాప్ ఓపెన్ చేస్తే మీరు మళ్ళీ హోమ్ స్క్రీన్ రిటర్న్ వెళ్ళలేరు. వాడు ఇంకొక రకమైన యాప్ ఓపెన్ చేశాడు, ఆ యాప్ ఓపెన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అనుకున్న తప్పిదాలు జరిగినాయి కానీ వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఎలాంటి అవి చేసినవి వాడన్నీ అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని వాడు. అలాగే ఇంకొంతమంది జస్ట్ నేర్చుకుని వెళ్ళిపోదాం, మనకి ఎందుకులే ఇవన్నీ తయారు చేయడం, జాబ్ వస్తే చాలు. నా ఐడియాలజీ ఏంటంటే తయారు చేస్తే అది రెజ్యూమ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ జాబ్ వస్తుంది, నీకు ఏదన్నా ఇది చేస్తే నీకు బెనిఫిట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ మై ఐడియా ఈస్. అందరికీ డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నాయి, అందరినీ కోఆర్డినేట్ చేయలేకపోయాం. దానివల్ల వాళ్ళు ఎవరన్నా మాట వినేవాళ్ళు కదా ఒక పాయింట్ దాటిన తర్వాత. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వి రియలైజ్ దిస్ ఇస్ నాట్ గోనా వర్క్. సో వి డ్రాప్డ్ అవుట్ ఇన్ బిట్వీన్ August 2022. సో ఒక 2 months చేసినట్టున్నాం అది మొత్తం. ఓకే, ఇప్పుడు ఏంటంటే అన్నయ్య, ఇప్పుడు మన NIT అనేది అప్పటికి సో మన 50% పీపుల్ ఈ ఆంధ్ర స్టేట్ నుంచి ఉంటారు, మిగతా 50% ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఉంటారు. సో మీరు మీ ముందు జనరల్ గా మోస్ట్ ఆఫ్ అస్ ఏంటంటే వాళ్ళ కాలేజ్ అట్మాస్ఫియర్ వేరేలో ఉంటది, ఇంటర్మీడియట్ కాలేజ్ అట్మాస్ఫియర్. ఇక్కడికి వచ్చిన తర్వాత సస్టైన్ అవ్వటం కొంచెం వాళ్ళకి కొత్తగా ఉంటది. మీరు మీ మీ లైఫ్ మీరు ఎలా సస్టైన్ అవ్వగలిగారా, లేకపోతే పెద్ద మీకు ఏం డిఫరెన్స్ కనిపించలేదా వచ్చిన తర్వాత? అసలు ఇక్కడికి వచ్చాక మీరు ఏం నేర్చుకున్నారు? యాక్చువల్గా ఇంటర్మీడియట్ కాలేజ్కి నాకు ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఇనీషియల్గా నేను నోటీస్ చేయలేదు, బట్ విత్ టైమ్ ఐ హావ్ నోటీస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ హావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాను, ఎస్పెషల్లీ త్రూ అవర్ అసోసియేషన్. ఈసీ అసోసియేషన్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పటికీ నాకు చాలా విషయాలు తెలియదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అది స్టడీస్ నేర్చుకున్నానని కాదు, ప్రాజెక్ట్స్ నేర్చుకున్నాను కాదు, అది ఎలా చెప్పాలి అంటే బ్రతకడం నేర్చుకున్నాను. సో అది అలా జరిగింది, ఇద్దరికి సింక్ అయింది, మొత్తమే సింక్ అయింది. సో ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు యాక్చువల్గా మా ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ 5 o'clock లేపేస్తారు, 6 కల్లా రెడీ అయిపోవాలి, 6:30 కల్లా మెస్ అయిపోద్ది, 6:30 క్లాస్కి వెళ్ళిపోతాం. అప్పుడు స్టార్ట్ అయిపోతాయి క్లాసెస్. ఆఫ్టర్నూన్ 3:30 వరకు క్లాసెస్ జరుగుతాయి. అప్పటి నుంచి 3 hours లైక్ 1.5 hours ఆఫ్ షెడ్యూల్ స్టడీ అవర్స్ జరుగుతాయి. ఎవ్రీ డే వీ యూస్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఫస్ట్ 1.5 hour స్టడీ అవర్ 3:30 to around 5 o'clock మాకు నార్మల్గా మాకు నచ్చింది చదువుకోమని వదిలేస్తారు. దెన్ వీల్ హ్యావ్ 1 hour ఆఫ్ snacks break and to refresh ourselves, and then we'll have 1.5 hour to write an exam. It's a objective exam, it's not a subjective exam. So 1.5 hour తర్వాత మళ్ళీ డిన్నర్ బ్రేక్. 7:30కి అరౌండ్ 7:30కి డిన్నర్ బ్రేక్, 7:30 to 8 or 8:30 డిన్నర్ బ్రేక్ వెళ్ళేది. ఆ తర్వాత ఒక 1.5 hour మేము ఏ ఎగ్జామ్ అయితే రాసామో దాని ఆన్సర్స్ అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. కంటిన్యూస్లీ 2 years దిస్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ డన్. ఓకే, క్లాసెస్, స్టడీ అవర్, ఎగ్జామ్, ఎక్స్ప్లెనేషన్. జనరల్లీ NITs కి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న వాళ్ళ ఎవరి స్టోరీ అయినా ఇలాగే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇక్కడ డైలీ రొటీన్. సో మాకు అక్కడ యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ మా సార్ చెప్పేవారు. మాకు అక్కడ మా ఫ్యాకల్టీ ఎలా చెప్పేవారు అంటే, మీరు అందరూ చాలా నాలెడ్జ్ తో వెళ్తారు, కొంతమంది లక్కీగా వచ్చిన వాళ్ళు ఉంటారు, డ్యూ టు డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, డిఫరెంట్ కోటాస్ ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ గా వస్తారు అందరూ. సో మా ఫ్యాకల్టీ మాకు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, మీకు నాలెడ్జ్ మిగతా వాళ్ళతో యావరేజ్ స్టాండర్డ్ తో పోల్చుకుంటే మీ అందరికీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వీటన్నిటిలోని. సో మిగతా వాళ్ళందరికీ వీళ్ళందరూ చదివేస్తున్నారే, మేము చదవలేకపోతున్నాం అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫామ్ అయ్యే స్టేజ్ కూడా ఉంటది అని చెప్పి మా ఫ్యాకల్టీ చెప్పేవారు మాకు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు. బట్ నేను ఇక్కడికి వచ్చాక దట్ వాజ్ యాక్చువల్లీ రివర్స్. ఐ వాజ్ ద వన్ హూ డెల్ట్ విత్ అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే నా ఫ్రెండ్స్ లో కొంతమందికి కీబోర్డ్ వాయించడం వచ్చు, కొంతమందికి గిటార్ వాయించడం వచ్చు, కొంతమంది ఎక్సలెంట్ గా క్రికెట్ ఆడతారు, కొంతమంది బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, మంచి స్కిల్స్ ఉన్నాయి. నిజంగా స్కిల్స్ అది నిజంగా ఎక్సెప్షనల్. ఇప్పుడు నేను నేర్చుకుందాం అంటే ముందు బాడీ సహకరించదు. లైక్ ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జస్ట్ ఒక 2 years కంటిన్యూస్ గా సింపుల్ గా ఒక రూమ్ లో కూర్చోవడం, చదువుకోవడం, పొద్దున్న కూర్చున్నారంటే మళ్ళీ సాయంత్రం. సో ఇట్ ఆబ్వియస్లీ వెంట్ డౌన్. లైక్ నాకు ఏ స్కిల్ లేదు చాలా సార్లు అనిపించింది నాకు.
అది అనిపించి ఐ డెవలప్డ్ అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇన్సైడ్ మై సెల్ఫ్. దాంతో డీల్ చేయడం నాకు చాలా టైం పట్టింది. యాక్చువల్గా అది వచ్చినప్పుడు ఇంతకుముందు నాకు ఒక భయం ఉండేది, ఏదైనా చిన్నగా భయపెడితే ఎక్కువ భయపడేవాడిని. ఒక స్టేజ్ ఆఫ్ టైం దాటిన తర్వాత ఏదైనా నన్ను భయపెట్టాలని అంటే నన్ను భయపెట్టే సిచ్యువేషన్ ఏదైనా వస్తే రాని చూసుకుందాం. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నాకు ఈ భయం, నాకు ఏమీ రాదు అనే ఒక ఆలోచన నాలో మొదలైన తర్వాత చాలాసార్లు భయపడ్డాను, నిజంగా నేను వెనకబడిపోతానేమో అని. అంటే నాకు ఒక మావయ్య ఉన్నారు, US లో ఒక మావయ్య ఉన్నారు. అప్పుడప్పుడు చెప్తుంటారు నాకు, ఆయన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్స్లో లైక్ మనం అంటే ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఇక్కడ మన కాలేజ్లోనే జరుగుతాయి అనుకుంటారు. మన ఇంజనీరింగ్ కాలేజ్లో మాత్రమే ఫెస్టులు జరుగుతాయి, ఎక్కడ పనికి వస్తాయి, వీటిలో ఉంటే ఏంటి ఉపయోగం అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఫ్రెషర్స్ వచ్చినప్పుడు ఇంటరాక్షన్ పెట్టుకుంటాం, ఇంటరాక్షన్స్ అని లేదంటే ఫ్రెషర్స్ పార్టీస్ అని పెట్టుకుంటాం. యాక్చువల్గా కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో అవి జరుగుతాయి. దట్ ఈస్ వేర్ ద ఐడెంటిఫై టాలెంట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఒక గిటార్ వాయించడం వచ్చి అనుకుందాం, నీ మేనేజర్కి నీ హెచ్ఆర్కో నీ మేనేజర్కో చిన్ననాటి కళ అనుకుందాం అని, వాడు ఆబ్వియస్గా నీకు అట్రాక్ట్ అవుతాడు. ఉండే కొద్దీ అది వాడు నీకు ఫేవర్ చేస్తూ ఉంటాడు, నీ శాలరీ పెంచొచ్చు, నీకు ప్రమోషన్ ఈజీగా రావచ్చు, డిఫరెంట్ పర్క్స్. ఏమనుకుంటారంటే ఇదంతా టైం వేస్ట్ కదా అని అనుకుంటారు, టైం వేస్ట్ అని చాలా మంది అనుకుంటారు, బట్ ఇట్స్ హ్యూజ్ మిస్టేక్. క్లబ్ అంటే ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ ని ఒక కనెక్షన్ చేసి అక్కడ పెట్టేది. సో అది ఆ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు మీ స్కిల్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, వీడి కమ్యూనికేషన్ స్కిల్ కూడా అన్ని డెవలప్ అవుతాయి. సో అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్స్ ని మీరు ఎప్పుడు డెవలప్ చేసుకోగలరంటే అల్టిమేట్ గా లైక్ మైండెడ్ పీపుల్ తో మీరు ఉన్నప్పుడు. ఎలా అంటే ఇప్పుడు ఒక సాంగ్ ని, ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉందో మీ అందరికీ తెలుస్తుంది, ఒక సాంగ్ నేను ఒక్కడనే పాడాను అనుకో ఒకలా అనిపిస్తుంది. నాతో పాటు ఇక్కడ ఉన్న టీం మొత్తం నాతో పాటు కోరస్ పాడితే ఒకలా ఉంటుంది. సేమ్ అలానే ఒక ఎక్స్ట్రా కరిక్యులర్స్ దగ్గరికి కూడా వచ్చినప్పుడు మీరు ఒక్కళ్ళే కూర్చుని మీ ఎక్స్ట్రా కరిక్యులర్ మీకు వచ్చింది, ఓకే నాకు వచ్చు, నేను నా స్కిల్ని దాచుకుంటాను అంటే అది దేనికి పనికిరాదు. కమ్ టు ద క్లబ్స్, అసోసియేషన్స్, షో ఆఫ్ యువర్ స్కిల్స్. రికగ్నిషన్, మీకే రికగ్నిషన్ వస్తుంది, దానివల్ల ఫ్యాకల్టీ దగ్గర హైలైట్ అవుతారు, దానివల్ల మీకు నిజంగా చాలా ఉపయోగం ఉంటుంది. మీకు ఇప్పుడు తెలియదు, వన్స్ యూ గెట్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ అండ్ యూ విల్ గెట్ టు నో ద బెనిఫిట్స్ దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ దాట్. రైట్. సో ఫైనల్లీ మీరు ఫస్ట్ ఇయర్లో ఏ క్లబ్లోనూ లేను, బట్ ఏదో ఒక రకంగా నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నేను ఓవర్కమ్ చేయాలి అనుకున్నాను కాబట్టి ఫామ్ చేశారు. అదొకటి ఫామ్ చేశాను. అది సరిపోదు అన్నట్టు మా క్లాస్కి సిఆర్ కూడా అయ్యాను. అంటే డైరెక్ట్గా సిఆర్ ఎవరు అవుతారు అని అడిగితే నేను ఒక్కడనే చేయెత్తాను. సో ఆ రకంగా నేను ఫస్ట్ ఇయర్లో సిఆర్ అయిపోయాను. జస్ట్ లక్ బాగుండింది, సిఆర్ అయిపోయాను అంతే అప్పుడులో. సో అప్పటికి నేను సిఆర్ అయినప్పటికీ నేను ఫ్యాకల్టీతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఫ్యాకల్టీకి మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా భయం. 9 to 5 దాటిన తర్వాత ఎక్కువ మంది ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత అసైన్మెంట్స్ గురించి వీటి గురించి నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఫ్యాకల్టీని కాంటాక్ట్స్ కావాలంటే. బట్ 9 to 5 వర్కింగ్ అవర్స్, అండ్ వర్కింగ్ అవర్స్ తర్వాత కాంటాక్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు ఎప్పుడు. ఎవరు 9 to 5 మధ్యలో వచ్చేవాళ్ళు కాదు నా దగ్గరికి. సో 9 to 5 దగ్గరికి వచ్చే పీపుల్ కూడా ఉన్నారు నా దగ్గరికి. క్లాస్లో క్లీనింగ్ సరిగ్గా అవ్వలేదని చెప్పేవాళ్ళు, వచ్చి సిఆర్ క్లీన్ చేయించి క్లాస్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కామన్ గా మీరు మాట్లాడుతూనే సిఆర్ యొక్క ఇబ్బందుల్లా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ ఇబ్బందులు కూడా వాటిలో అలవాటు పడి నేను మెల్లగా ఫ్యాకల్టీతో మాట్లాడడం మొదలు పెట్టాను. తర్వాత ఇంకా బయట కూడా మాట్లాడడం అలవాటు అయింది ఉండే కొద్దీ నాకు. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ మోస్ట్లీ టాకింగ్ విత్ పీపుల్. ఎక్కువ మందితో మాట్లాడడం, ఒక వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్తో మాట్లాడడం, డీల్ చేయడం. ఎందుకంటే అంతకు ముందు వరకు ఇంటర్మీడియట్ అంతా జేఈ, అందరికీ జేఈ ర్యాంక్ కావాలి, అదే సెట్ ఆఫ్ పీపుల్. దే ఆర్ నాట్ ఎనీ డిఫరెంట్ మైండ్ సెట్స్ పీపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత 60 వాజ్ మై క్లాస్ స్ట్రెంత్ అండ్ ఐఎమ్ ద క్లాస్ రిప్రజెంటేటివ్. 60 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్తో నేను డీల్ చేసేవాడిని. ఒక్కొక్కడు ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అప్పుడు నేను ఇలా పీపుల్తో డీల్ చేయడం స్లోగా నేర్చుకున్నాను, బీయింగ్ ద సిఆర్. అలా మీకు ఫస్ట్ ఇయర్ అయ్యింది. మేనేజ్మెంట్ స్కిల్స్ అలా గ్రో అవుతూ వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు కమింగ్ ఆన్ టు ద పాయింట్, సో మీరు ఈ సిఈలో వి హ్యావ్ సో మెనీ కెరీర్ పార్ట్స్, సో మెనీ డొమైన్స్. సో ఈ డొమైన్స్లో ఏ డొమైన్లో మీకు
కొంచెం ఇంట్రెస్టెడ్గా ఏ డొమైన్లో మీరు అలైన్ అయినట్టు మీకు అనిపించింది, ఆరెల్స్ లేదా మరి ఇప్పుడు చూస్ చేసుకున్న ఈ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ లేదు మాస్టర్స్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు అనిపించింది? యాక్చువల్గా నాకు మాస్టర్స్కి వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది అంటే ఆల్రెడీ 5th క్లాస్ అని మీకు ఇంత ముందు చెప్పా కదా, ఏరోస్పేస్కి వెళ్ళాలి అని ఎప్పుడైతే అనుకున్నానో ఇంచుమించుగా అరౌండ్ ఆ టైంలోనే ఐ థాట్ మేబీ ఇట్ విల్ బి ఐ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్. సో అప్పుడే నాకు ఈ స్పార్క్ కూడా వచ్చింది. డిఫరెంట్ ఫ్యామిలీలో పర్సన్స్ వల్ల, ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఐ థాట్ మేబీ ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ గోయింగ్ టు యూఎస్. అప్పట్లో యాక్చువల్లీ యూఎస్ వెళ్దాం అనుకున్నాను. సో దట్ ప్లాన్ అలా రకరకాల రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫస్ట్ 10th స్టాండర్డ్ అయ్యాక వెళ్దాం అనుకున్నాము, తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అనుకున్నాం. సో యాక్చువల్లీ ఇంటర్మీడియట్ తర్వాత కూడా నేను ట్రై చేశాను. అప్పుడు యూఎస్ కాదు కానీ జర్మనీ వెళ్దామని ట్రై చేశాను. బట్ దట్ డిడెంట్ వర్క్ ఎయిదర్ అప్పుడు. ఇప్పుడైతే కొంచెం ఆ ఐడియా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు మాస్టర్స్కి ఐర్లాండ్ వెళ్తున్నాను. ఆ ప్లాన్ కాన్క్రీట్గా ఫిక్స్ అయ్యింది. ఐ హావ్ క్లియర్ ది ఎగ్జామ్స్ ఫర్ దట్. ఐఎమ్ రైట్ నౌ అప్లయింగ్ ఫర్ కాలేజెస్ యాజ్ వెల్. ఓకే అన్న, మాస్టర్స్ ఐర్లాండ్లో ప్లాన్ చేస్తున్నారు. యా, ఇన్ ఐర్లాండ్. సో ప్రజెంట్ మార్కెట్ వై వన్ షుడ్ వై యూ హ్యావ్ చూజన్ ఐర్లాండ్ దెన్ మనకి ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి మాస్టర్స్ తీసుకునేటప్పటికి. యూఎస్ ఉంది, యూఎస్కి ఎక్కువ మంది ఇప్పటిదాకా మనం వెళ్తాం అనేది జరిగింది. ఒక 2 years క్రితం వరకు కూడా, కోవిడ్ ముందు వరకు కూడా ఎక్కువ మంది యూఎస్కి వెళ్ళడం జరిగింది. సో ఎందుకు మాస్టర్స్ మీరు ఐర్లాండ్లో చూస్ చేసుకుంటున్నారు? దానికి ఏదైనా రీజన్ ఉందా? స్ట్రాంగ్ రీజన్? యాక్చువల్గా దాని వెనక చాలా పెద్ద రీజన్ ఉన్నాయి, ఎకనామికల్లీ కానీ చాలా వాటి పరంగా. సో యూఎస్ వచ్చేసరికి యూఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్కి ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి చాలా మంది వెళ్తున్నారు. ఓకే. అరౌండ్ 2 lakhs పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఇండియా టు దీస్ కంట్రీస్. ఓకే. అది చాలా ఎక్కువ. ఉండే కొద్దీ అక్కడ ఇండియన్ పాపులేషన్ పెరుగుతుంది, మైగ్రేట్ అవుతానే ఉంటున్నారు. అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మొన్న ఎప్పుడైతే రిసెషన్ అనేది వచ్చిందో అప్పుడు ఈ అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి. బట్ ఐర్లాండ్ డిడ్ంట్ గెట్ ఎఫెక్టెడ్ దాట్ మచ్. రీజన్ ఏంటంటే ఐర్లాండ్లో కార్పొరేట్ ట్యాక్స్ అనేది చాలా తక్కువ, 12.5%, వేరేస్ ఇన్ యూఎస్ అండ్ అదర్ కంట్రీస్ ఇట్ ఈస్ at 21 to 25%. ఓకే. సో దానివల్ల ఒక బిలియనియర్, కార్పొరేట్ అనగానే గూగుల్, మెటా ఇలాంటి ఏ కంపెనీస్ తీసుకున్నా దే ఆర్ బిలియనియర్స్, దే ఎర్న్ ఇన్ బిలియన్స్. ఆ కంపెనీ టర్న్ ఓవర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బిలియన్స్లో 9% డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే ఊహించుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెటింగ్ అప్ దర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ సమ్ యూకే ఆర్ ఇన్ సమ్ అదర్ కంట్రీ, మోస్ట్ ఆఫ్ ద MNCs హ్యావ్ సెట్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఐర్లాండ్. ఐర్లాండ్లో వాళ్ళు హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నారు. గూగుల్, మెటా, యాక్సెంచర్, మళ్ళా నెట్ఫ్లిక్స్, ఇలాంటి కంపెనీస్ అన్నిటివి కూడా యూరోపియన్ హెడ్ క్వార్టర్స్ అన్ని ఐర్లాండ్లోనే ఉన్నాయి. ట్యాక్స్ తక్కువ అక్కడ. ట్యాక్స్ తక్కువ. సో ఇప్పుడు రెసెషన్ అనేది ఏదైతే ఎఫెక్ట్ అయ్యిందో, ఫస్ట్ లెటర్సే ఒక పర్టికులర్ విలేజ్ ఉందనుకుందాం, ఆ విలేజ్కి కరువు వచ్చింది అనుకుందాం, వాటర్ స్కార్సిటీ, ఇలాంటి స్కార్సిటీ ఏదో వచ్చింది అక్కడ. సో ఫస్ట్ ఆ ఊర్లో నువ్వు ఒక సిటిజన్ అయితే నువ్వేం చేస్తావు? మీ ఇంటిని కాపాడుకుంటావు. మీ ఇంటికి సరిపడగా నువ్వు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఇస్తావు. దిస్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. సో వరల్డ్ మొత్తం మనకి రెసెషన్ అనేది ఏదో వచ్చిందో, ప్రాజెక్ట్స్ లేకపోవడం, ఇదంతా ఎప్పుడైతే వచ్చిందో, లే ఆఫ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, దట్ మూమెంట్ కంపెనీస్ అన్ని ఏం చేసినాయంటే హెడ్ క్వార్టర్స్ని ప్రొటెక్ట్ చేసుకున్నాయి. మిగతా వాటిలో అలా ఉన్నా హెడ్ క్వార్టర్స్ స్టేబుల్గా ఉండాలి. హెడ్ క్వార్టర్స్లో స్టెబిలిటీ లేకపోతే మొత్తం పడిపోతుంది. సో ఐర్లాండ్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ అన్ని ప్రొటెక్ట్ అయినాయి. ఎవ్రీథింగ్ దేర్ గాట్ ప్రొటెక్టెడ్. ఐర్లాండ్ ఎకనామీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. సో ఫ్యూచర్లో మళ్ళీ రెసెషన్ వచ్చినా కానీ ఇదే జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో అంత డిఫరెన్స్ రాదు. సో జాబ్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఐర్లాండ్ ఇస్ ద 14th హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్. ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉంటారు. మనకి ఇక్కడ చాలా మంది వినే ఉంటారు, దో మండే టు ఫ్రైడే మాత్రం వర్కింగ్ డేస్ అన్నప్పటికీ సాటర్డే వర్క్ చేస్తారు, సండే వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్ ముందు కూర్చుంటారు. యూఎస్ లో కూడా విని ఉంటారు, మీకు ఎవరైనా ఫ్యామిలీస్ లో యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఉంటే హాలిడేస్ అని లేకుండా, లీవ్ పెట్టిన రోజున లేకుండా వర్క్ చేస్తూనే ఉంటారు. బట్ ఇన్ ఐర్లాండ్ most probably they won't give you after Friday 5 PM zero work. ఓకే. మంచి విషయం. మా వాళ్ళు కూడా చాలా మంది మోటివేట్ అవుతారు ఇప్పుడు మాస్టర్స్ ఐర్లాండ్లో చేయడానికి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు జిఆర్ఈ కానీ ఐలెట్స్ కానీ ఏమైనా రాశారా, లేకపోతే ఎప్పుడు రాశారు?
అండ్ ఆ స్కోర్ కూడా మీకు మంచి స్కోర్, బెస్ట్ స్కోర్ వచ్చిందని, ఆ స్కోర్ కూడా మీరు చెప్పండి ఒకసారి. నాకు జిఆర్ఈలో వచ్చిన స్కోర్ 316/340. గుడ్. దట్స్ యాక్చువల్లీ నాట్ దాట్ గుడ్ స్కోర్. అంటే కంట్రీ టు కంట్రీ మారిపోతుంటుంది. ఒకప్పుడు కంట్రీస్లో కాలేజ్కి అప్లై చేయడానికి జిఆర్ఈ యూజ్ టు బి నెసెసరీ థింగ్, బట్ నౌ ఇట్ ఈస్ నాట్. ఈ జిఆర్ఈ మీరు ఎప్పుడు జిఆర్ఈ నేను ఇయర్ కాదు, ఆగస్ట్ 2024లో రాశాను. ఓకే. ఐఎల్స్ నేను జూలై 2024లో రాశాను. ఓకే. ఐఎల్స్లో నాకు 7/9 వచ్చింది, విచ్ ఈస్ ప్రెటీ గుడ్ ఫర్ మీ. ఓకే. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ గెట్ హైయర్ దాన్ దాట్, బట్ యాజ్ ఫర్ as I'm concerned, that will be enough for me. ఐర్లాండ్లో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి 6.5/9 ఉంటే సరిపోద్ది. టాప్, ఈవెన్ ద టాప్ కాలేజ్ రిక్వైర్స్ 6.5/9, టాప్ #1 కాలేజ్ ఆఫ్ ఐర్లాండ్. ఇంకా కింద లైక్ కాలేజ్ స్టాండర్డ్ తగ్గ కొద్దీ 6 and 5.5 మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు యాక్సెప్ట్ చేయరు. 6 ఈస్ ద మినిమం. సో నాకు 7 వచ్చింది. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద కాలేజెస్, సో ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దాట్ స్కోర్. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మన గేట్కి కానీ లేదా క్యాట్కి కానీ ప్రిపేర్ అవుతాం కదా, ఆ ప్రిపేర్ అయ్యేంత స్ట్రాటజీ ఈ జిఆర్ఈకి చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి? యాక్చువల్గా ఈ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది, ఏమేమి స్కిల్స్ టెస్ట్ చేస్తారు? సో జిఆర్ఈ విషయానికి వస్తే దే విల్ బేసికలీ టెస్ట్ యువర్ యాప్టిట్యూడ్. అంటే జస్ట్ మీ నార్మల్ థింకింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి. 3 సెక్షన్స్ ఉంటాయి జిఆర్ఈలో. ఓకే. క్వాంట్, వర్బల్ అండ్ ఏడబ్ల్యూఏ. ఏడబ్ల్యూఏ అంటే అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్. సో క్వాంట్ విషయానికి వచ్చేసరికి మనకి జస్ట్ మీ మ్యాథమెటికల్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇండియాలో అయితే దట్ విల్ బి 7th to 10th క్లాస్ సిలబస్. అంతకు మించి ఏమీ ఉండదు క్వాంట్ సెక్షన్లో. ఇట్ విల్ బి ఫర్ 170. 170కి ఐ గాట్ 166. ఓకే. ద అదర్ 4 మార్క్స్ కూడా టైం అయిపోయింది, నేను 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా వదిలేసాను. సో ఐ గాట్ 166 ఇన్ క్వాంట్ సెక్షన్. నెక్స్ట్ విల్ బి వర్బల్ యాప్టిట్యూడ్. మోస్ట్ ప్రాబబ్లీ మనలో ఎవరైనా క్వాంట్ సాల్వ్ చేసేస్తారు. ఇమ్మీడియట్గా ఇప్పుడు మనకు పేపర్ ఇచ్చేసినా సాల్వ్ చేసేసే స్టేజ్లోనే మనం ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వర్బల్ యాప్టిట్యూడ్. ఇట్ ఈస్ ద టఫెస్ట్ సెక్షన్. ఓకే. చాలా టఫ్గా ఉంటుంది. ఇంగ్లీష్లో పజిల్స్ అని చెప్పొచ్చు దాన్ని. ఇప్పుడు మ్యాథ్లో ఒక 6th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్ తీసుకొచ్చి ఈ క్వశ్చన్ సర్డ్స్ అండ్ ఇండిసెస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యూజ్ చేయమంటే ఎలా ఉంటుంది. సేమ్ మనకి వర్బల్ యాప్టిట్యూడ్ సాల్వ్ చేసేటప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇట్స్ గోన్ బి టఫ్. చాలా మంది వర్బల్ యాప్టిట్యూడ్ టఫ్ ఫీల్ అవుతుంటారు. ఐ గాట్ 150/117 వర్బల్ యాప్టిట్యూడ్. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ విల్ బి ఏడబ్ల్యూఏ. మోస్ట్ ఆఫ్ ద టాప్ కాలేజెస్, అంటే మీరు యూఎస్లో కానీ ఎక్కడన్నా కానీ టాప్ కాలేజెస్లో కొట్టాలనుకుంటే, హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫర్డ్ ఇలాంటి కాలేజెస్లో కనుక మీరు సీట్ కొట్టాలనుకుంటే దే విల్ బి కన్సిడరింగ్ ఏడబ్ల్యూఏ స్కోర్. ఏడబ్ల్యూఏ స్కోర్ 4.5 కంటే ఎక్కువ ఉంటే మీకు ఈ కాలేజెస్లోకి ఎంట్రీ దొరకడానికి ఈజీ అవుతుంది. దే డోంట్ కన్సిడర్ క్వాంట్ ఆర్ వెర్బల్ స్కోర్, దే కన్సిడర్ ఏడబ్ల్యూఏ. ఇండియన్ యావరేజ్ స్టాండర్డ్ ఇస్ 2.5 ఫర్ ఏడబ్ల్యూఏ. నాకు వచ్చింది 3 వచ్చింది. సో మీరు టాప్ కాలేజ్ కావాలంటే ఏడబ్ల్యూఏ ఇస్ ఇంపార్టెంట్. ఈ క్వాంట్ అండ్ వర్బల్కి వచ్చేసరికి అన్ని కాలేజెస్ కూడా జిఆర్ఈని వే ఆఫ్ చేసేసినాయి. దే డోంట్ కన్సిడర్ జిఆర్ఈ ఎనీమోర్ ఫర్ దేర్ అడ్మిషన్స్. బట్ ఈ జిఆర్ఈ అయినప్పటికీ, యాక్చువల్ జిఆర్ఈ ఫీజ్ అరౌండ్ 23,000 ఉంటుంది. అయినప్పటికీ వే ఆఫ్ చేసేసినా మేము ఎందుకు రాయాలని మీరు అడగచ్చు నన్ను. ద ఆన్సర్ లైసెన్స్ స్కాలర్షిప్. మనం యూఎస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మినిమం పర్ ఇయర్ ఒక 20 to 30 lakhs ఖర్చు అవుతుంది మనకి ఫర్ అడ్మిషన్స్ అండ్ ఆల్. సో మనకి స్కాలర్షిప్స్ లాంటివి కావాలి అంటే జిఆర్ఈ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ దేర్. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు. అవును. కొంతమంది ఎంటెక్, కొంతమంది క్యాట్, కొంతమంది ఇలా మాస్టర్స్ని అబ్రాడ్ చూస్ చేసుకుంటారు. సో ఎలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఈ మాస్టర్స్ చూస్ చేసుకోవాలి? సో అండ్ వాళ్ళకి ఏమేమి స్కిల్స్ ఉంటే బెటర్? అసలు ఈ మాస్టర్స్ని చూస్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర బేసిక్ క్వాలిఫికేషన్ లేదా వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఫస్ట్ చాలా మందికి మాస్టర్స్లో లైక్ వాట్ ఈస్ ఎంఎస్, వాట్ ఈస్ ఎంటెక్ జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇక్కడ మా 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 టౌన్లో తీసుకున్న, ఊర్లో తీసుకున్న చాలా మందికి సిమిలర్ స్టోరీ ఉండొచ్చు. మా అన్నయ్య యూఎస్లో ఉన్నాడు, నేను వెళ్తాను, అలా అలా ఉంటుంది. సో అలాగా మనం వాళ్ళని వేస్ట్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చా? నో, అదైతే చేయకూడదు. సో ఇఫ్ యూ హ్యావ్ రియలీ లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్, యూ కెన్ డూ దట్. వెనకాల నాకు చాలా ఆస్తి ఉంది, నా దగ్గర 100 ఎకరాలు ఉంది, వెళ్ళు. అమెరికా కాకపోతే మార్స్కి వెళ్ళు, మూన్కి వెళ్ళు, నిన్న ఎవడ అప్పుడు.
సో అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎకనామికల్లీ నాట్ దాట్ మచ్ మనీ అండ్ యూ వాంట్ టు గో టు ఎంఎస్ ఫర్ జస్ట్ లైక్ టైం పాస్ పర్పసెస్ లైక్ దిస్, నా ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళిపోతాను, మా అన్నయ్య ఉన్నాడు వెళ్ళిపోతాను, ఆ అబ్బాయి వద్దామా పని అవుద్దా, కష్టం. సో ముందు మాస్టర్స్ అంటే వై మాస్టర్స్ అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. 4 years బీటెక్ చేస్తారు. 4 years బీటెక్లో మీరు చాలా విషయాలు కవర్ చేస్తారు, చాలా సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు. చాలా మందికి ఫస్ట్ సెమిస్టర్లో చదివిన సబ్జెక్ట్స్ ఫోర్త్ ఇయర్లో గుర్తుండవు. 4th year కూడా కాదు, 4th సెమిస్టర్కి చాలా మంది మర్చిపోతుంటారు బేసిక్ కాన్సెప్ట్స్. ఒక వైడ్ వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ని మీరు బీటెక్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ యూ డోంట్ గో ఇన్ డీప్గా వెళ్ళరు దాంట్లో. ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటావు, ఈ సబ్జెక్ట్లో బేసిక్స్ చూస్తావు, అయిపోయింది, క్లోజ్. బట్ యూ డు నాట్ గో డీప్ ఎనఫ్. సో ఏదన్నా ఒక సబ్జెక్ట్లో మీరు మాస్టర్ అవ్వాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు గో డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేసి ఇంకా తెలుసుకోవాలి, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ సబ్జెక్ట్, దట్ ఈస్ వేర్ యూ గో టు మాస్టర్స్. అది మాస్టర్ ఆఫ్ టెక్నాలజీయా, మాస్టర్ ఆఫ్ సైన్సా, మీ ఇష్టం. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐర్లాండ్లో జనరల్లీ మనం ఈ యూఎస్ తీసుకుంటే 2 years డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది, దాని తర్వాత మామూలు పీరియడ్ ఆఫ్ గ్రేస్ ఉంటుంది. సో కానీ ఐర్లాండ్లో 1 year అని తెలిసింది. అది బెనిఫిట్ బేసిక్గా అన్ని కంట్రీస్లోకి వచ్చేసరికి మీరు 2 years మాస్టర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ వర్క్ వీసా ఒక్కొక్క కంట్రీ, తర్వాత మీకు వర్క్ పర్మిట్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలా ఇస్తారు. కొన్ని కంట్రీస్ 1 year ఇస్తారు, కొన్ని కంట్రీస్ 3 years ఇస్తారు. ఇట్ విల్ డిపెండింగ్ ఆన్ ద కంట్రీ. సో 2 years చదువుతున్నారంటే 2 yearsకి 225-50 lakhs పే చేయాలి. అదే టాప్ లెవెల్ కాలేజ్లో వస్తే 250s 1 crore పే చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. 2 years పాటు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడం కూడా కొంతమంది కష్టంగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ దట్ లాంగ్ టైం. మరి 2 years మనకి ఏమన్నా కంప్లీట్గా ఏదైనా రీసెర్చ్ మీద ఉంటామా అంటే అది ఉండదు. యు సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బీటెక్లో కూడా 3 months 4 months హాలిడేస్ ఉంటాయి. సో ఐర్లాండ్కి వచ్చేసరికి ఇదే ఏం జరిగిందంటే 1 year కంటిన్యూస్గా జరుగుతుంది. కంటిన్యూస్గా కోర్స్ వర్క్ మొత్తం అయిపోతుంది, హాలిడేస్ ఉండవు. సింపుల్గా కంటిన్యూస్గా కోర్స్ వర్క్ అయిపోతుంది. విల్ బి కంప్లీటింగ్ ఇట్ ఇన్ 1 year ఇట్ సెల్ఫ్. సో మీకు ఆ 50 lakhs దగ్గర ఉండే ఖర్చు మీకు ఐర్లాండ్లో ఫర్ ఎడ్యుకేషన్ మాక్సిమం దట్ కెన్ బి స్పెంట్ ఈజ్ అరౌండ్ 36. MBA, డాక్టర్, ఏ స్టడీ తీసుకున్నా మాక్సిమం దట్ కెన్ బి స్పెంట్ ఈస్ 36 lakhs. అంటే లైక్ ఇప్పుడు ఐర్లాండ్లో, ఇప్పుడు ఐర్లాండ్ అనే కాదు జనరల్లీ ఇప్పుడు కొంతమంది మీరు ఎలాగో వచ్చింది కాబట్టి MBA చూస్ చేసుకుంటారు కదా. MBA ఇప్పుడు ఇండియాలో చేయటం కొంచెం ప్రిఫరబుల్లా, లేదంటే ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్గా మాస్టర్స్కి వెళ్ళినంత ఎక్కువ మంది MBAకి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళకపోవటానికి గల కారణం ఏంటి అసలు? యాక్చువల్గా MBA కూడా చాలా మంది వెళ్తారు, బట్ వీ డోంట్ నో దాట్. చాలా మంది వెళ్తుంటారు, ఎక్కువగా ఉంటది. అది MBA కాదు, డిఫరెంట్ కోర్స్ నేమ్స్ ఉంటాయి, కొంతమందికి తెలియదు అది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇందాక మీరు ఏదైతే చెప్పారో మా అన్నయ్య ఉన్నాడు వెళ్ళిపోతాను, నా ఫ్రెండ్ ఉన్నాడు వెళ్ళిపోతాను, ఇలా వెళ్తుంటారు. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే యూ డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యూ వాంట్. దేని గురించి, కోర్స్ గురించి కాదు, యూ డోంట్ నో వాట్ యూ వాంట్. సో మీరు వెళ్ళడానికి ఏంటంటే అక్కడ మీరు జాబ్ తెచ్చుకోలేరు. జాబ్ తెచ్చుకోలేకపోవడం వల్ల మీకు మిగిలిన ఆప్షన్ స్టడీస్. MS చేస్తాను అంటారు, లేదంటే MBA చేస్తాం అంటారు, నోటికి వచ్చింది ఏదో చెప్తారు. మీరు వెళ్తారు, హైదరాబాద్లో అమీర్పేట ఏరియాలో ఒక కన్సల్టెన్సీ తీసుకుంటారు, వాడు 1 లక్ష 2 లక్షలు మీ దగ్గర తీసుకుంటాడు, మిమ్మల్ని ఏదో ఒక కాలేజ్లో ఆడికి నచ్చిన కోర్సులో ఆడికి పార్ట్నర్షిప్ ఉన్న యూనివర్సిటీ తోసేస్తాడు. మీరు ఆ యూనివర్సిటీకి కట్టి ఒక 50 లక్షల్లో వీడికి ఒక 50,000 వస్తాయి, సెట్ కదా ఆడి బిజినెస్. చాలా మంది తెలియదు. సో ఫస్ట్ గెట్ ఎ క్లారిటీ ఆన్ వాట్ యూ వాంట్, దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ది స్టడీస్ అండ్ ఆల్. మీరు ఏం చేయాలో మీకు తెలియాలి. ఇప్పుడు ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో మీరు వాడిని క్వశ్చన్ చేస్తే ప్రాపర్గా మిమ్మల్ని తీసుకెళ్ళి చాలా మంచి కాలేజ్లో కూర్చోబెట్టగలిగే ఆ టాలెంట్ వాడికి ఉంటుంది. బట్ మీరు క్వశ్చన్ చేయాలి. యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ క్వశ్చన్. మన ఇంట్రెస్ట్ ఏంటో మనకి తెలియాలి. తెలియకుండా నేను వెళ్ళిపోతాను నువ్వు చూసేసా అంటే అయిపోయింది, దేనో దానిలో పడేస్తారు. ఇప్పుడు మొన్న రీసెంట్ ఒక సినిమా వచ్చింది, ఏదో రీసెంట్ కాదు, మేబీ 2 years అయినట్టుంది, నితిన్ హీరో, రంగ్దే అనుకుంటా మూవీ పేరు, కీర్తి సురేష్ హీరోయిన్. దాంట్లో వెన్నెల కిషోర్ అలాగే వెళ్ళిపోతాడు,
తీరా ఆ కాలేజ్ డబ్బా కాలేజ్ అని చెప్పి తీసేసి ఆడి కాలేజ్ ఏదో కడతారు, ఈ ఇన్ని కిలోమీటర్స్ రేడియస్ దాటి వెళ్ళకూడదని చెప్తారు. ఇలాంటివి కూడా జరుగుతాయి అనమాట. మీకు ఈ దేనిలో పడితే దాంట్లోకి వెళ్ళిపోతే. అండ్ ఇంకా ఈ మన మాస్టర్స్ పర్స్పెక్టివ్కి వస్తే కాలేజ్ నుంచి మనకి మాస్టర్స్ చేసే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మనకి లభించింది? అల్వార్స్ పరంగా కానీ లేదంటే మన ఫ్యాకల్టీ ఇచ్చే గైడెన్స్ కానీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ గైడెన్స్ విల్ ఆల్వేస్ బి ఇంపార్టెంట్. మీరు దేంట్లోకి వెళ్ళాలో డిసైడ్ చేసుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్యాకల్టీ కెన్ రియలీ హెల్ప్ యూ. అది వన్ కైండ్ ఆఫ్ గైడెన్స్ థింగ్. ఓకే. ఎల్ఓఆర్స్ మీకు ఫ్యాకల్టీకి పరిచయం ఉంటే యూ కెన్ రియలీ గెట్ అన్ ఎల్ఓఆర్ రియలీ ఈజీ. అండ్ ఈజ్ దేర్ ఎనీ కనెక్షన్ లైక్ సెకండ్ ఇయర్ తర్వాత కానీ థర్డ్ ఇయర్ తర్వాత కానీ ఒక రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేస్తే అది రెజ్యూమేలో పెట్టుకుని అప్పుడు మనకి మాస్టర్స్కి ఉపయోగపడుతుందా? అలాగేనా ఉందా లేకపోతే? యాక్చువల్గా మన కాలేజ్లో ఇది ఒక కల్చర్ ఉంది, అందరూ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ వెనకాల పడతారు. బట్ హౌ మెనీ ఆఫ్ యూ నో, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ డూ డూ ఇన్ రీసెర్చ్ ఇంటర్న్షిప్? సో నేను విన్నాను మీరు కూడా రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేశారని. సో మేబీ మీ మాటలో మీరు ఒక జస్ట్ ఒక 2-3 లైన్స్ ఏమని చెప్తే బాగుంటుంది అనుకున్నాను. అసలు రీసెర్చ్ ఇంటర్న్షిప్ అంటే ఏం చేస్తారు? ఐ నెవర్ డిడ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్, సో ఐ డోంట్ నో. మీరు ఏమైనా ఒక 2 లైన్స్ చెప్పగలరా? రీసెర్చ్ ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు జనరల్లీ సెకండ్ ఇయర్ అయిన స్టూడెంట్కి జనరల్లీ వాట్ వీ థింక్ ఈజ్ లైక్ సెకండ్ ఇయర్ అయిన స్టూడెంట్కి వీ నీడ్ టు లైక్ ఐటీ వైపు అంత వాడికి అప్పటికే సబ్జెక్ట్ పరంగా గ్రాస్పింగ్ ఉండదు, అంత డెప్త్ ఉండదు, అంత కమాండ్ ఉండదు. సో అరౌండ్ దగ్గరలో ఉన్న లైక్ దగ్గరలోనే కాదు ఐఐటీస్ ఎన్ఐటీస్ అది అప్లై చేస్తూ ఉంటే ఏదైనా తగిలితే, ఇంక్లూడింగ్ అది ఇస్రో కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, ఏదైనా కోల్డ్ మెయిలింగ్ అంటే కోల్డ్ ఈమెయిలింగ్ అలా చేస్తూ ఉన్నా, లేకపోతే సపరేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఐటీ హైదరాబాద్కి షూర్ ప్రోగ్రామ్ అని సంథింగ్ ప్రోగ్రామ్ ఉంటాయి. అలాగా సో పీపుల్ యూస్ టు గో లైక్ దట్. సో ఫస్ట్ విషయం నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, హౌ మెనీ ఆఫ్ యూ డో రీసెర్చ్ ఇంటర్న్షిప్ పక్కన పెట్టండి, హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ అన్ ఇంటర్న్షిప్ ఈస్? సో ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు సో సింపుల్గా చెప్పాలంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మీకు ఒక రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ రావాలి. కాలేజ్లో ఉన్నంత వరకు మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, లాంగ్వేజ్ నేర్చుకుంటారు, ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు, బట్ యూ డోంట్ నో వే టు అప్లై దెమ్. మీరు ప్రాజెక్ట్ చేస్తారు, బట్ ఈస్ దాట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్గా ఒక యాప్ డెవలప్ చేస్తారు. సో డూ యూ ఫీల్ లైక్ డూ యూ నీడ్ ఎనీ మనీ టు డెవలప్ దట్ యాప్? మీకు ఎక్కడ ఒక యాప్ డెవలప్ చేయడానికి మనీ అవసరం లేదు కదా. సో హౌ డు సాఫ్ట్వేర్ కంపెనీస్ గెట్ అన్ ఇన్కమ్? ఈ థింగ్స్ మనకు తెలియదు. సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది మనకు కావాలి. ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఇంటర్న్షిప్ చేస్తాం. బట్ వెన్ ఈస్ దాట్? వెన్ వీ హ్యావ్ అ రియలీ గుడ్ స్కిల్ సెట్. మనకి స్కిల్ సెట్ ఉండాలి ఫస్ట్, ఆ తర్వాత ఇంటర్న్షిప్కి వెళ్ళాలి, ఎక్స్పోజర్ గెయిన్ చేసుకోవాలి. ఆ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ని పట్టుకొచ్చి రెజ్యూమ్లో పెట్టుకుంటే కంపెనీస్ విల్ ప్రిఫర్ యూ వెన్ దే ఆర్ కమింగ్ ఫర్ సమ్ ఇంటర్వ్యూస్. అంటే లైక్ ఇప్పుడు మీరు తీసుకున్న డొమైన్ ఏదైతే ఉందో ఇప్పుడు మాస్టర్స్ లో డేటా సైన్స్, డేటా సైన్స్, సో ఆ డేటా సైన్స్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ చేస్తే బెనిఫిట్ అవుతుందా అని? అవును, యా. మీరు ఇప్పుడు లైక్ కొంతమంది మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. మీరు కొంతమంది అంటే రకరకాల రోల్స్ ఉంటాయి. మీరు ఐటీ అనగానే ఐటీ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్, ట్రైనీస్, ఇలా రకరకాల రోల్స్ ఉంటాయి. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు ప్రతి కంపెనీ ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ కంపెనీ కావాలంటే ఒక కొత్త రోల్ తయారు చేయొచ్చు. ఇది ఒక న్యూ రోల్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో అలా కొత్త రోల్స్ ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటాయి. ఈ రోల్స్లో ప్రతి ఒక్కళ్ళకి నాకు ఈ రోల్ కావాలి అని ఒక గోల్ ఉంటుంది. అంటే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను ఈ రోల్లోకి వెళ్తే బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది. కొంతమంది వెబ్ సిరీస్లు చూసి నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్పి ఆ వెబ్ సిరీస్ చూసేసి నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతాను రా, బాగుంటుంది, సో అలా అనుకుంటారు. బట్ ఇట్స్ ఓకే. మీకు ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని వదిలేస్తే, లెట్ us say you did an internship in something like robotics. Okay. But you want a software engineer job. Does that connect anywhere? No. Just question yourself with common sense before you do anything. కొంతమంది ఇక్కడ ఏం చెప్తారంటే, నాకు ఆ ఫీల్డ్లో నాకు ఫ్యూచర్ ఉందా లేదా కనుక్కోవడానికి నేను ఇంటర్న్షిప్కి వెళ్తానని అని చెప్తారు. దానికి మీ సమాధానం? 1 month ఇంటర్న్షిప్ చేస్తే 10 ఏళ్ళ నుంచి ఉన్న ఆ ఫీల్డ్ ఫ్యూచర్కి తెలిసిపోద్ది, ఆడొక టాలెంటెడ్ పర్సన్. అంటే జనరల్లీ యూస్ టు హియర్ దీస్ ఆన్సర్స్ కదా, అందుకని నేను మా బ్యాచ్ వాళ్ళ దగ్గర లిటరల్గా మా బ్యాచ్ వాళ్ళ దగ్గర విన్నాను, మార్కెటింగ్ ఇంటర్న్షిప్ అంటారు. ఏంటది? నీకు ఇక్కడ 2 ఉన్నాయి. మనకి
కోర్ ఐటీ, కొన్ని ఇది లేదంటే మేనేజ్మెంట్, మేనేజరల్ పోస్ట్స్, ఈ మూడాటిలోకి ఉన్నాయి. కొత్తగా ఇదేంటిది మార్కెటింగ్ ఇంటర్న్షిప్ ఏంటి, అది ఏంట్రా అని అడిగితే మనకి ఇప్పుడు మన అసోసియేషన్ తీసుకుంటే ఈవెంట్స్ చేసినప్పుడు వాటికి పోస్టర్స్ తయారు చేయడం లేదంటే ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం చేస్తున్నాం చూసా. ఆ డిజిటల్ ఒక వీటిలో మనం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో యాడ్స్ చూసాం అనుకో, దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు దాన్ని. ఆ యాడ్స్ తయారు చేస్తున్నాడంట. వీడి గోల్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీడు చేసేదేమో యాడ్ల పని. సో ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, అసలు సంబంధం లేకుండా ఇంటర్న్షిప్ చేస్తున్నారు. సో మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాని వైపుగా వర్క్ చేయాలి, అంతేగాని డివేట్ అవడం ఎందుకు. ఇప్పుడు వీళ్ళు ఎలా చెప్తున్నారంటే కొంతమందిని అడిగితే ఏది లేకపోవడం బదులు ఏదోటి ఉంటే బెటర్ కదా. అది కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని మనం వెళ్ళి చెప్పలేం, కానీ అది ఏ నీళ్ళు లేవని బురద నీళ్ళు తాగలేం. ఓకే. అండ్ దెన్ ఇంకా ఈ కాలేజ్లో అసోసియేషన్ పరంగా మీరు ఎప్పుడు అసోసియేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది? ఇట్ వాస్ ఇన్ మై థర్డ్ ఇయర్. యాక్చువల్గా క్లబ్స్ అసోసియేషన్స్లో జాయిన్ అవ్వాలి మేము అప్పుడే, అంటే ఫస్ట్ ఇయర్ అయ్యింది. యాక్చువల్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ చాలా హైప్ లేపేవాళ్ళు, మన అసోసియేషన్ సూపర్ రా, మన అసోసియేషన్ హైపర్ యాక్టివ్ రా, మామూలుగా కాదు. వాళ్ళ పెద్ద హైప్ లేపేసరికి జాయిన్ అయిపోవాలి ఒక రకమైన ఆతృత నాకు. ఓకే జాయిన్ అయిపోదాం అనుకున్నాను. మన ఫ్యాకల్టీ అడ్వైజర్ పులికిషోర్ సార్ అప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు, జాయింట్ సెక్రటరీ ఇంటర్వ్యూస్. ఐ వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ బట్ ఐ గాట్ రిజెక్టెడ్ దేర్ యాజ్ వెల్. అప్పుడు కూడా రిజెక్షన్. ఫస్ట్ ఎయిర్ క్లబ్ లో రిజెక్టెడ్, దాని తర్వాత ఒక టీం నేనే ఫామ్ చేశాను, అది ఫెయిల్యూర్. దాని తర్వాత మళ్ళీ ఇది ఒక రిజెక్షన్. దాని తర్వాత నా ఫ్రెండ్ ఒకడు చిత్రం క్లబ్ కి ఇంటర్వ్యూస్కి వెళ్తా సరదాగా నాకు తోడురారా అని చెప్పి పిలిచాడు. ఓకే అదేదో పిలిచాడు కదా అని వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ ఒక 2 రోజుల తర్వాత సెలెక్టెడ్ మెంబర్స్ అని చెప్పి పెట్టారు. నేను సెలెక్ట్ అయినాడు, సెలెక్ట్ అవ్వలేదు పాపం, మరి చాలా ఫీల్ అయ్యాడు అప్పుడు. యాక్చువల్గా నేను చిత్రం క్లబ్లో సెలెక్ట్ అయ్యాను కానీ దట్ వాజ్ నాట్ మచ్ యాక్టివ్. ఓకే. మా సెక్రటరీకి అప్పట్లో ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంది, అతను ఏదో ఒక స్టోరీ రాసుకున్నాడు, ఆ స్టోరీ మీద కూర్చున్నాడు తప్ప ఆ స్టోరీకి సపోర్ట్ చేసే వాళ్ళని చూసుకోవడం అదే తప్ప క్లబ్ మెంబర్స్ని ఇంకా వేరే యాక్టివిటీస్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి అంతలా ఎప్పుడు ఏమీ జరగలేదు. ఓకే. సో అప్పుడు చిత్రం క్లబ్ లో జాయిన్ రాస్తుంటాను అప్పుడప్పుడు, కానీ నేను ఎవరికి చెప్పను, ఆయన నా దగ్గరే పెట్టుకుంటాను, ఎందుకంటే అంత బాగు. అది మాకు చూపిస్తేనే కదా తెలిసేది అది బాగుంటుంది. అందుకే ఈ ఇయర్ తీద్దాం అనుకుంటున్నాను షార్ట్ ఫిల్మ్ ఒకటి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. ఓకే. We hope that works well. And అప్పుడు చిత్రం క్లబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. బట్ లేటర్ ఒక నార్మల్ ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నప్పుడు స్టార్ట్ చేసాం, ఒక స్క్రిప్ట్ రాసాను, దాంట్లో కొంతమందిని కాస్టింగ్ క్రూ తీసుకున్నాను, స్టార్ట్ చేసాం షూటింగ్. దాని తర్వాత కొన్ని రీజన్స్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. నేను కాదు, క్రూలో కొంతమంది డ్రాప్ అయ్యారు. సో హాఫ్ ఆఫ్ ద షూట్ అయిపోయిన తర్వాత క్రూలో కొంతమంది డ్రాప్ అయితే మొత్తం స్టార్టింగ్ నుంచి షూట్ చేయాలి. అంత ఓపిక లేక మళ్ళీ, అంటే అప్పుడు నాకు డైరెక్షన్ అంత రాదు. ఐ నో హౌ టు రైట్ థింగ్స్ బట్ ఐ డోంట్ నో టు డైరెక్ట్ థింగ్స్. సో ఇంకా సరే ఓకే నాకు రాదు, సో ఇంకా డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఆ మూవీ నుంచి డ్రాప్ అయ్యాను. బట్ ఆ స్క్రిప్ట్ అనేది నేను ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేశానో అది కాలేజ్ మొత్తం ఫేమస్ అయింది ఆ స్క్రిప్ట్. ఓకే. అప్పుడు డ్రామా క్లబ్, మనకి D&D క్లబ్ ఉంది, డాన్స్ అండ్ డ్రామాటిక్స్. మనకి ఎప్పుడు డాన్స్ వాళ్ళే కనబడుతుంటారు, డ్రామా వాళ్ళు పెద్దగా ఎప్పుడు కనబడరు. మనకి పెద్దగా డ్రామాను మన కాలేజ్లో ఎంకరేజ్ చేయరు. ఐ డోంట్ నో వై. స్టూడెంట్స్, నేను ఫ్యాకల్టీ అనట్లేదు, ఫ్యాకల్టీ ఎప్పుడు సపోర్టివ్గా ఎంకరేజ్ చేస్తారు. బట్ మన స్టూడెంట్స్ డ్రామాలోకి ఎందుకు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు తప్ప డ్రామాని ఎంకరేజ్ చేయరు, స్టాండప్ కామెడీని కూడా పెద్దగా ఎంకరేజ్ చేయరు. సో డ్రామా క్లబ్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, బాబు మా క్లబ్ చచ్చిపోతుంది కొంచెం సాయం చేయన్నారు, వాళ్ళ దగ్గర రైటర్స్ లేరంట, అంటే వీళ్ళేదో డ్రామా ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళకి ఏదో రాసేద్దాం అనుకుని చెప్పి హెల్ప్ ఇద్దాం అనుకున్నాను. వాళ్ళని అడిగింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం స్క్రిప్టింగ్ కావాలన్నారు. 1 minute రీల్కి మనం ఎప్పుడు స్క్రిప్ట్ రాయాలి దానికి. సో అలా D&Dలో జాయిన్ అయ్యాను. ఐ వాజ్ నాట్ అన్ అఫీషియల్ మెంబర్ బట్ ఐ జాయిన్ దేర్. ఆ రీల్స్ ఎప్పటికీ షూట్ చేయలేదు, వాళ్ళు రాసి ఇచ్చాను కానీ వాళ్ళు ఎప్పటికీ ఆ రీల్స్ షూట్ చేయలేదు. ఆ తర్వాత మన కాలేజ్కి యాక్చువల్గా ఢిల్లీ ఆంధ్ర భవన్ నుంచి డ్రామా చేయాలి అని చెప్పి ఒక సంథింగ్ నోటీస్ ఏదో వచ్చింది. ఆ నోటీస్ వచ్చినప్పుడు దానికి అప్పటికప్పుడు నన్ను సడన్గా పిలిచి 6 గంటలు టైం ఇచ్చి 3 గంటలకు సరిపడే స్క్రిప్ట్ రాయమన్నారు.
మొత్తం కల్చరలే ఉండాలన్నారు. మొత్తం మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ అపాన్ ఇట్. నా 6 అవర్స్లో నేను మొత్తం మీద 3 అవర్స్ స్క్రిప్ట్ రాశాను. ఓకే. ఆ స్క్రిప్ట్ రాసిన తర్వాత కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అది ప్రొసీడ్ అవ్వలేదు అదర్కి. దట్ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ వెల్. దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్ అని చెప్పుకోవాలి. ఇట్ విల్ బి రియలీ బోరింగ్. ఆ డ్రామా జరుగుంటే ఒక 3 అవర్స్ పాటు అక్కడ కూర్చున్న ఆడియన్స్ అందరూ నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నానని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు. బట్ యాజ్ ఫర్ స్క్రిప్టింగ్ పరంగా డీటెయిలింగ్, స్క్రిప్టింగ్, 3 అవర్స్ స్క్రిప్ట్ రాశారు. సాంగ్ ప్లేస్మెంట్స్, పర్ఫార్మెన్సెస్ ప్లేస్మెంట్స్, వీటన్నిటి పరంగా ఇట్ వాజ్ మై బెస్ట్ వర్క్. ఓకే. ఓకే. అది ఆగిపోయింది. సో ఐ గేవ్ అప్. అంటే ఆ స్క్రిప్ట్ మీద లైక్ ఓకే వీళ్ళు ఎవరు చేయరు, సపోర్ట్ రాదు, ఓకే వదిలేసా. యాక్చువల్లీ నేను అసోసియేషన్లో ఇంటర్వ్యూ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే అప్పట్లో ఆ ముందు లైక్ నేను ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నానని చెప్పాను కదా, 33 మెంబర్స్. వాళ్ళ దగ్గర నాకు ఏమనిపించిందంటే వాళ్ళ మాట వినట్లేదు. ఎందుకు? ఐ డోంట్ హ్యావ్ అ పవర్. నా చేతిలో ఒక పవర్ లేదు. ఇప్పుడు నా చేతిలో ఒక పవర్ ఉంటే నేను చెప్పేది వాళ్ళు వింటారు. నేను ఐడియా ఉన్నా సరే పవర్ లేకపోవడం అనేది ముందుకు జరగలేదు. దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద అసోసియేషన్, బట్ ఇట్ డిడెంట్ హ్యాపెన్. సెకండ్ ఇయర్లో నేను ఇంకా సర్లే ఇప్పుడు ఇంకెలాగో క్లబ్స్ అసోసియేషన్లో వెళ్ళడానికి లేదు, ఐ లెఫ్ట్ ఇట్. తర్వాత ఇంకెప్పుడు వెళ్దామని అనుకోలేదు. లాస్ట్ ఎయిర్ క్లబ్కి ట్రై చేశాను. మళ్ళీ 2023 వల్కాన్స్ అప్పుడు ఎయిర్ క్లబ్కి వెళ్ళాను. సో వాళ్ళు బేసిక్గా ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారో ఆ స్కిల్స్ నాకు ఉన్నాయి, బట్ వాళ్ళు ఆ స్కిల్స్ సరిపోవని చెప్పి మళ్ళీ రిజెక్ట్ చేశారు. ఐ డోంట్ నో. రిజెక్షన్స్ జరిగాయి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడికి అదే అయిపోయింది. అలా సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఐ డెంట్ డూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ సెకండ్ ఇయర్. అంటే సక్సెస్ఫుల్గా ఇది చేశాను అన్నది నాకు లేదు సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. సెకండ్ ఇయర్లో అకాడమిక్స్ కూడా కొంచెం తగ్గినాయి ఉన్నాయి. అంటే స్క్రిప్ట్స్ రాయడం అని, మూవీస్ షూటింగ్ అని అకాడమిక్స్ కొంచెం తగ్గినాయి చెప్పాలంటే. ఎక్స్ట్రా కరిక్యులర్స్ మీద బాగా ఎక్కువ ఫోకస్ చేశా. సో నా అకాడమిక్స్ అప్పుడు కొంచెం ఎఫెక్ట్ అయినాయి. అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు థర్డ్ ఇయర్. దట్ ఈస్ వెన్ ఐ గెట్ ఇన్ టు ద అసోసియేషన్. మన అసోసియేషన్లో జాయిన్ అయిన థర్డ్ ఇయర్లో. సో అప్పుడు చిత్రం క్లబ్కి ఎలా జరిగింది, ఇప్పుడు మన అసోసియేషన్కి అలా జరిగింది. నా ఫ్రెండ్ ఒకళ్ళు తోడరమ్మని పిలిచారు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, తోడరా అని చెప్పి పిలిస్తే సరదాగా వెళ్ళాను. సో ఐ వాస్ ప్రెటీ షూర్ దట్ ఐ విల్ నాట్ బి అ జాయింట్ సెక్రటరీ ఇన్ ద అసోసియేషన్ అగైన్. బట్ ఆఫ్టర్ ఫ్యూ టైమ్ దే టోల్డ్ మీ దట్ ఐ యామ్ ద జాయింట్ సెక్రటరీ, బట్ మై ఫ్రెండ్ వాజ్ నాట్. ఓకే. సో ఆ సీన్ మళ్ళీ రిపీట్ అయింది. నేను జాయింట్ సెక్రటరీ అయ్యాను. ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, I have got an opportunity. I thought I will include myself in the events. I will develop myself and maybe నా ఐడియాస్ని అతనికి తీసుకెళ్ళగలనేమో అనుకున్నాను. బట్ అప్పుడు కూడా నాకు సఫిషియెంట్ సపోర్ట్ అనేది ఏమో అంత అలా దొరకలేదు. సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో నార్మల్గా అసోసియేషన్ ఈవెంట్స్, అసోసియేషన్ సెక్రటరీస్తో ఎక్స్పీరియన్సెస్ అలా. యాక్చువల్ నా మెయిన్ ఎక్స్పీరియన్స్ అంటే టెక్రియా దగ్గర. సో బయటికి వెళ్ళి అందరితోని లైక్ బయట నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం. టెక్ ఫెస్ట్కి నేను ఆర్డినో టార్గెట్ గేమ్ అని చెప్పి ఒక ఈవెంట్ కండక్ట్ చేశాను. దానికి రిలేటెడ్ ఎక్విప్మెంట్ అని బయట తెచ్చుకోవడం, షాప్స్లో మాట్లాడడం. అప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ పీపుల్తో కాంటాక్ట్లో ఉన్నాను అనేది ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఇంకా పెరిగింది నేను అసోసియేషన్లోకి వచ్చినప్పుడు. అది నేను బయటికి వెళ్ళి షాప్స్లో తిరగడం మొదలు పెట్టినప్పుడు ఇంకా పెరిగింది. ఐ స్టార్టెడ్ డీలింగ్ విత్ మోర్ అండ్ మోర్ కైండ్ ఆఫ్ పీపుల్. మన కాలేజ్లో యాక్చువల్గా జిఎస్టీ బిల్స్ సబ్మిట్ చేయాలి మనం చేసిన ప్రతి పర్చేస్కి. సో యాక్చువల్గా నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు పెయింట్స్ కొన్నాను. లైక్ ఆర్ట్స్ చేయడానికి పెయింట్స్ కొన్నాను. అరౌండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1200-1300 పెయింట్స్ కొన్నాను. బిల్ అడిగాను. నన్ను పైనుంచి కింద చూసి నా షాప్ చూస్తే నీకు బిల్ దొరికే విధంగా కనబడుతుందా అని చెప్పి అడిగాడు. అలాంటి పీపుల్తో కూడా డీల్ చేశాను. ఇలా బిల్స్ తీసుకురావడం, ఇలాంటి డిఫరెంట్ డీలింగ్స్ చేయడం ద్వారా ఇంకా పీపుల్తో మాట్లాడే స్కిల్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఇంకా నా స్కిల్స్ ఇంప్రూవ్ అయిన టెక్రియా అప్పుడు. బట్ బెస్ట్ పీక్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైందంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మా సీనియర్స్కి ఫేర్వెల్ ఆర్గనైజ్ చేశా. హోల్ ఈవెంట్ మొత్తం నేనే ఆర్గనైజ్ చేశా. నాకు అప్పుడు లైక్ ఏదైనా పర్మిషన్స్ తీసుకోవడానికి మన కాలేజ్లో ఫ్యాకల్టీ దగ్గర పర్మిషన్స్ తీసుకోవడానికి కానీ ఐ డిడ్ంట్ గెట్ ఎ సింగిల్ లెటర్ ఫార్మాట్.
ఓకే. లైక్ మనం లెటర్స్ పెట్టి సిగ్నేచర్ తీసుకుంటాం పర్మిషన్ కావాలన్నప్పుడు. Hmm. డాక్యుమెంటేషన్ వర్క్లో ఐ డెంట్ గెట్ ఎ సింగిల్ హెల్ప్ ఫర్ మై ఎనీ ఆఫ్ మై సీనియర్స్. Hmm. ఎవరు లైక్ ఎవరి దగ్గర ఫస్ట్ వాళ్ళ దగ్గర లేవు ఆ డాక్యుమెంటేషన్ లెటర్స్ ఏమి వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళు ఇంతకుముందు హ్యాండిల్ చేయలేదు అవి. Hmm. సో వాళ్ళ దగ్గర ఏమీ లెటర్స్ లేవు. Hmm. ఆ డాక్యుమెంట్స్ అన్ని నేనే స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకున్నాను. హేమచంద్ అని చెప్పి మా సీనియర్ కొంచెం కొద్దిగా హెల్ప్ చేశారు నాకు. Hmm. ఆయన డాక్యుమెంటేషన్లో హెల్ప్ చేసేవాడు నాకు కొంచెం. Hmm. డాక్యుమెంటేషన్ నేను యాక్చువల్గా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే. తర్వాత ఆయన నేర్పించే So, డాక్యుమెంటేషన్. అలాగా అక్కడ increment ఆ ఫేర్వెల్ డీల్ చేసినప్పుడు అరౌండ్ ఐ హావ్ డెల్ట్ విత్ 1 lakh అరౌండ్ మనీతో డీల్ చేయడం జరిగింది. దట్ వాస్ ద హైయెస్ట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఫ్రమ్ అ బ్యాంక్ అకౌంట్. అంతకుముందు ఇప్పుడు ఫీ పేమెంట్స్ లేదంటే చిన్న చిన్న 10 రూపీస్ 20 రూపీస్ చాక్లెట్స్ అని, లేకపోతే మహా అయితే 200-300 బిర్యానీ, అంతకు మించి నా ఫోన్పేలో ఏ ట్రాన్సాక్షన్ ఉండదు. దట్ వాస్ ద ఫస్ట్ టైం అంత హెవీ ట్రాన్సాక్షన్స్ జరగడం. ఫుడ్ అరేంజ్ చేయడం, క్యాటరింగ్స్తో మాట్లాడడం, సెక్షన్లో మా క్లాస్లో గొడవలు జరగడం, ఆ గొడవలతో డీల్ చేయడం, మేము హ్యాండిల్ చేస్తాం అని ఈవెంట్స్ కోసం కొట్టుకోవడం, వాళ్ళకి హ్యాండ్లింగ్ చేయడం. సో అక్కడ జరిగిన గొడవలు ఎలాగ డీల్ చేసేది అనేది కూడా ఇంపార్టెంట్ కదా జనరల్లీ. ఆ సిచ్యువేషన్స్లో డీల్ చేయడం కూడా నేను నిజంగా చాలా బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా మంది అనొచ్చు ఒక ఈవెంట్ మేనేజ్ చేస్తే నాకు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్షన్లోకి నేను వెళ్ళను, నాకు కావాల్సిందల్లా సాఫ్ట్వేర్ జాబ్, ఒక 10 lakhs శాలరీ, అవును, మా నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది, నా జీవితానికి అది చాలా అంటారు. ఓకే, నీకు ఒక కూతురు కొడుకో పుడతారు ఫ్యూచర్లో, నీ నార్మల్ లైఫే కాదన్ను, నీ పెళ్ళి మీ డాడీ చేసేస్తారు, బాగుంటది, చల్లగా కూర్చుంటావు. నీకు ఒక కూతురు కొడుకో పుడతారు, ఆడ పెళ్లి చేయాలి, ఆ ఈవెంట్ ఎవరు చూసుకుంటాడు? నువ్వే చూసుకోవాలి. అప్పుడన్నా నీకు ఈవెంట్ మేనేజ్మెంట్ కావాలి. లేదు నేను నా రిలేటివ్స్ మీద వదిలేస్తాను, ఒక ఈవెంట్ మేనేజర్ని చూసుకుంటాను అన్నావు అనుకో, 5 లక్షల్లో అయిపోయేదాన్ని 10 లక్షలు చేస్తారు వాళ్ళు. ఎవరికి బొక్క, నీకా వాళ్ళకా? మనకే. అదే అది ఎప్పటికన్నా రియలైజ్ అయితే మీలో మీరు డెవలప్ అవుతారు. ఇవన్నీ సర్వైవల్ స్కిల్స్ ఇవి. ఇక్కడ మనం మన ఐ డోంట్ నో అబౌట్ ఆల్ అదర్ క్లబ్స్ అండ్ అసోసియేషన్స్ వాట్ దే డూ, హౌ దే డూ థింగ్స్, బట్ ఇక్కడ నేను ఈ అసోసియేషన్లోకి వచ్చాక ఇంపార్టెంట్గా సర్వైవల్ స్కిల్స్ అనేవి చాలా బాగా నేర్చుకున్నాను. బయటికి వెళ్ళి సర్వైవ్ అవడం అనేది నేను చాలా ఇబ్బంది పడేవాడిని బయట మాట్లాడడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా ఇంప్రూవ్ అయినాయి నా సర్వైవల్ స్కిల్స్. అది ఇందాక చెప్పాను కదా, బతకడం నేర్చుకున్నాను. ఆ స్కిల్స్ అనేవి నాకు చాలా ఇంప్రూవ్ అయినాయి. మీ అందరూ కూడా, మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ, మీరందరూ కూడా ఆ సర్వైవల్ స్కిల్స్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే నేను సింపుల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ అంతటి మీరు ఒక ఈవెంట్ కంప్లీట్ టాప్ టు బాటం కంప్లీట్గా ఒక ఈవెంట్ హ్యాండిల్ చేయండి. అన్ని ఈవెంట్స్లో మీరు ఇంక్లూడ్ అవ్వాలని నేను అడగను. ఒక్క ఈవెంట్ తీసుకోండి, టాప్ టు బాటం మనీ హ్యాండ్లింగ్తో సహా మొత్తం మీరు హ్యాండిల్ చేయండి, మొత్తం మీరు మేనేజ్ చేయండి. దట్ విల్ బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే చాలా హెడేక్ వస్తుంది. నేను యాక్చువల్గా మా ఫేర్వెల్ మొత్తం నేను హ్యాండిల్ చేసిన తర్వాత నైట్ 2కి రూమ్కి వెళ్ళి పడుకో. నేను యాక్చువల్గా ఏ టైంకి పడుకున్నా ఉంటుంది, ఆడొకటి అడిగాడు, వీడొకటి అడిగాడు, అక్కడ ఎంత చేయాలి, అక్కడ మేనేజ్ చేయాలి అన్ని. యాక్చువల్గా నేను నార్మల్గా ఏ టైంకి పడుకున్నా మార్నింగ్ 9:30-10 లోపు వేకప్ లేచిపోతాను నేను. వర్స్ట్ కేస్ సినారియో 10, ఎందుకంటే నాకు ఆ తర్వాత లేగిస్తే నచ్చదు. ఆ రోజు 2కి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకున్నాను. అంతకంటే లేట్గా పడుకున్న సినారియోస్ ఉన్నాయి నేను. అంటే 5కి పడుకున్నా, రాత్రి అంతా పడుకోకుండా పొద్దున్న 6కి పడుకుని కానీ 10కి లేచిపోయిన సినారియోస్ ఉన్నాయి. బట్ ఆ రోజు 2కి పడుకున్న నేను మళ్ళీ మధ్యాహ్నం 2కి లేచా. అది మన సెక్రటరీ అభిషేక్ వచ్చి లేపాడు నన్ను. దట్ వాజ్ వాట్ హ్యాపెండ్ దేర్. సో అంతలా పడుకున్నా, మొత్తం రెస్ట్లెస్గా మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా చాలా తిట్టుకున్నాను నన్ను, నేను ఎందుకు దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను, నాకు అవసరమా ఇది. అప్పుడు చాలా తిట్టుకున్నాను. ఉంటుందంటే బేసికల్గా ఒకసారి మనం అక్కడ స్టెప్ ఇన్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రావాలన్నా రాలేం అంతే. సో నాకు అవసరమా ఇదంతా అని చాలా సార్లు నేను క్వశ్చన్ చేసుకున్నాను. యాక్చువల్లీ వీటిలన్నిటిలో ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఈవెన్చువల్లీ మనం ఎంత కాదనుకున్నా మన అకాడమిక్స్ తగ్గుతాయి. సో అంటే అది మన చాయిస్. అల్టిమేట్గా మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. బట్ అకాడమిక్స్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మామూలుగా మనకి వస్తారు, క్లాస్లో కూర్చుంటారు, చదువుకుని వెళ్ళిపోయే వాళ్ళు, ఎగ్జామ్ రాసే వాళ్ళు కొంతమంది అంటారు. అది కొంతమంది ఏంటంటే అది వచ్చింది కదా, దీంట్లో కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది రిమెంబర్ వన్ థింగ్, అకాడమిక్స్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. అకాడమిక్స్తో అన్నీ చేయలేం. ఓకే.
టెక్స్ట్ బుక్స్ని నోట్బుక్స్ని పట్టుకుని అన్నీ చేసేయచ్చు అంటే ఈ పాటికి ఇండియా మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయిపోవాలి. ఎందుకంటే ఇండియాలో మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి 8 వరకు కూర్చోబెట్టే స్కూల్స్ చాలా ఉన్నాయి. సో ఈజీగా ఇండియా షుడ్ బి ద మోస్ట్ డెవలప్డ్ కంపెనీ ఇఫ్ టెక్స్ట్ బుక్స్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే ఓకే ఇప్పుడు దాకా అంతా ఓకే. ఫోర్త్ ఇయర్కి వచ్చారు. యు ఆర్ వన్ ఆఫ్ ద జనరల్ సెక్రటరీస్ ఆఫ్ అవర్ అసోసియేషన్. సో అండ్ ఫైనల్ స్టేట్మెంట్స్గా మన డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మన అసోసియేషన్ యాక్టివిటీస్కి? మన డిపార్ట్మెంట్ సపోర్ట్ విషయానికి వస్తే దర్ ఆల్వేస్ హైలీ సపోర్టివ్ ఫర్ అవర్ అసోసియేషన్ యాక్టివిటీస్. సో ఎస్పెషల్లీ ఈసీ డిపార్ట్మెంట్ వచ్చేసప్పటికి సో వీ హ్యావ్ టేకెన్ సో మెనీ ఇనిషియేటివ్స్. హెరాల్ చేయడం కానీ, అల్యూమినియం నెట్వర్క్ చేయడం కానీ, సార్ కొత్తగా పోడ్కాస్ట్ సిరీస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా సో వీ నీడ్ టు అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ టు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా. దే ఆర్ ఆల్వేస్ గివింగ్ దర్ కాన్స్టెంట్ సపోర్ట్. అండ్ దెన్ ఇఫ్ ఫైనల్ స్టేట్మెంట్ విచ్ యూ వాంట్ టు గివ్ యువర్ టు అప్కమింగ్ జూనియర్స్ చెప్పేస్తే, సో మీరు మీ తర్వాత కూడా మీరు ఇక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ స్పీచ్ చూసి మీ జర్నీ వాళ్ళు వింటారు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎప్పుడు అందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, నేను అసోసియేషన్గా ఇప్పుడు ఒక సెక్రటరీగా ఉన్నాను. 3 సెక్రటరీస్ అదే, నేను ఒక సెక్రటరీని. ఒక సెక్రటరీ అవసరం లేని ఒక అసోసియేషన్ తయారు చేయాలి నేను వెళ్ళిపోయేలోపు. నాతో మీకు పని ఉండకూడదు. ఒక సెక్రటరీ ఉండాలా, ఇంత మంచి టీం ఉంది ఇక్కడ, దానికి లీడర్ ఉండాలా, అవసరం లేదు. అది చెయ్యాలి. నాకున్న టైంలో నేను అది చేయలేకపోవచ్చు, నా జూనియర్స్ అన్న అది చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఉండడం వల్ల నేను ప్రతి ఈవెంట్లోనే ఇంక్లూడ్ అవుతున్నాను. నాకు తెలియకుండా అది నేను ఇంక్లూడ్ అయిపోతున్నాను. సో మీకు ఆబ్వియస్గా నేను బర్డెన్ తగ్గించేస్తున్నాను. అది జరగకూడదు. సో మీ మీద బర్డెన్ పడినప్పుడు టోటల్ బర్డెన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనే దాన్ని బట్టి మీరు నేర్చుకుంటారు హౌ టు హ్యాండిల్ థింగ్స్ ఇన్ లైఫ్. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇవే ఉంటాయి. జాబ్ అండ్ సేఫ్ 24 అవర్స్లో 9 to 5 8 అవర్స్ జాబ్, 16 అవర్స్ రియల్ వరల్డ్ ఎవరు డీల్ చేస్తారు, మీరే డీల్ చేయాలి దాని మీద. అది మీరు నేర్చుకోవడానికి అనుకుంటే ఇక్కడ అదొక్కటే కాదు, మీరు ఏం చేద్దాం అనుకున్నా దిస్ అసోసియేషన్ ఈజ్ ఎ ప్లేస్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఎగ్జామ్స్ చదువుకుంటారా, లేదా ఎంజాయ్ చేస్తారా, ఒకరికి టీచ్ చేస్తారా, మీరు ఎవరికైనా టీచింగ్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఏం చేద్దాం అనుకున్నా దిస్ అసోసియేషన్ విల్ ప్రొవైడ్ యువర్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. అదే ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ కమ్ అప్ విత్ an idea. Come speak to one of our joint secretaries or secretaries. We'll do something that will support your idea. ఓకే. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే, మరి మాస్టర్స్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు ఎలాగ ఉండాలి అనేది కూడా చిన్న చెప్పేస్తే, సో ఆ పర్స్పెక్టివ్ కూడా. మాస్టర్స్ చేసేవాళ్ళు మీరు ఎప్పుడు కూడా దేనికన్నా రెడీ అన్నట్టు ఉండాలి. మాస్టర్స్ ఫారెన్ వెళ్ళాలనుకుంటే బేసిక్గా, ఎందుకంటే మిమ్మల్ని మీకు కంప్లీట్గా తెలియని ఒక సొసైటీలో పట్టుకెళ్ళి మీరు కూర్చుంటారు. ఇప్పుడు ఇండియాలో ఏది ఎలా ఉంటుందనేది మీకు తెలుసు. అక్కడ సరిగ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో కూడా మనకు తెలియదు. ఒక ఫారిన్ కంట్రీ వెళ్తే కంప్లీట్ డిఫరెంట్ సొసైటీ, డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ గవర్నమెంట్, డిఫరెంట్ కాలేజెస్, డిఫరెంట్ కల్చర్. దీని అన్నిటి మధ్యలో మీరు సర్వైవ్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. సో ఈ పోడ్కాస్ట్ అయితే అన్ఫిల్టర్డ్గా అసలు అన్నయ్య ఎక్స్పీరియన్స్ పిన్స్ టు పిన్స్, పాయింట్ టు పాయింట్ మనకి చెప్పాడు. సో ఈ పోడ్కాస్ట్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ఈ పోడ్కాస్ట్కి మీరు ముందు చూసేది ఇద్దరైనా సరే, దీని వెనకాల చాలామంది క్రూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సో దే ఆర్ ఆల్ అవర్ జూనియర్స్. వాళ్ళు ఈ క్రూ అంతా కూడా వాళ్ళు మాతో పాటే అంత పేషెన్స్తో దీన్ని షూట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ జరుగుతుంది. వీఆర్ మేకింగ్ అవర్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ పోడ్కాస్ట్ సిరీస్ సక్సెస్ఫుల్. అండ్ ఎనీథింగ్ సో నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో లైక్ రిగార్డింగ్ జిఆర్ఈ, రిగార్డింగ్ మాస్టర్స్ ఆర్ రిగార్డింగ్ అసోసియేషన్స్, వేటి పరంగా మీలో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నేను పర్సనల్గా కాంటాక్ట్ చేయొచ్చు. నేను చేయగలిగినంత హెల్ప్ నేను చేసి పెడతాను మీకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ పోడ్కాస్ట్ సిరీస్ అటెండ్ అయినందుకు. అండ్ ఫ్యూచర్లో మేము ఇంకా దీన్ని సక్సెస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. And it's a ticket talking Mazda for the biggest. That's a comma and a comma and a comma. Gotta get it. And it's a ticket talking Mazda for the biggest. That's a comma and a comma and a comma. Gotta get it.